ఆరాధించేదం మనము ఆరాధించేదం పరమపిత దేవుని ఆరాధించేదం ఆరాధించేదం మనము ఆరాధించేదం పరమపిత దేవుని ఆరాధించేదం. హల్లెలూయా హల్లెలూయా గీతం పాడుదాం, హల్లెలూయా గీతం పాడి ఆరాధించుదాం. హల్లెలూయా హల్లెలూయా గీతం పాడుదాం, హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదాం. ఆరాధించేదం మనము ఆరాధించేదం ఆత్మయందు సత్యమందు ఆరాధించేదం. ఆరాధించేదం మనము ఆరాధించేదం ఆత్మయందు సత్యమందు ఆరాధించేదం. హల్లెలూయా హల్లెలూయా గీతం పాడుదాం, హల్లెలూయా గీతం పాడి ఆరాధించుదాం. హల్లెలూయా హల్లెలూయా గీతం పాడదాం, హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదాం. ఆరాధించేదం మనము ఆరాధించేదం ఆత్మదాత యేసుని ఆరాధించేదం. ఆరాధించేదం మనము ఆరాధించేదం ఆత్మదాత యేసుని ఆరాధించేదం. హల్లెలూయా హల్లెలూయా గీతం పాడుదాం, హల్లెలూయా గీతం పాడి ఆరాధించుదాం. హల్లెలూయా హల్లెలూయా గీతం పాడుదాం, హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదాం. ఆరాధించేదం మనము ఆరాధించేదం పవిత్రాత్మ దేవుని ఆరాధించేదం. ఆరాధించేదం మనము ఆరాధించేదం పవిత్రాత్మ దేవుని ఆరాధించేదం. హల్లెలూయా హల్లెలూయా గీతం పాడుదాం, హల్లెలూయా గీతం పాడి ఆరాధించుదాం. హల్లెలూయా హల్లెలూయా గీతం పాడుదాం, హల్లెలూయా గీతం అందరూ పాడి కలిసి హల్లెలూయా గీతం పాడదామా? హల్లెలూయా హల్లెలూయా గీతం పాడుదాం, హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదాం. హల్లెలూయా హల్లెలూయా గీతం పాడేదాం, హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదాం. హల్లెలూయా హల్లెలూయా గీతం పాడేదాం, హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదాం. హల్లెలూయా హల్లెలూయా చేతుల పైకి లేపి హల్లెలూయా గీతం పాడి తండ్రి దేవుని యేసుక్రీస్తుని ఆత్మదేవుని ఆరాధించుదాం. హల్లెలూయా హల్లెలూయా గీతం పాడేదాం, హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదాం. హల్లెలూయా హల్లెలూయా గీతం పాడేదాం, హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదాం. మరొకసారి హల్లెలూయా హల్లెలూయా గీతం పాడేదాం, హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదాం. హల్లెలూయా 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 స్తుతించు. హల్లెలూయా 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 తండ్రి దేవా మీకే ఆరాధన, యేసయ్యా మీకే స్తోత్రము, ఘనత మహిమ ఆరాధన మీకే
నిరంతరము కలుగునుగాక. హల్లెలూయా ప్రియబిడ్డలారా, నిశ్శబ్దంగా కళ్ళు మూసుకొని ఒక నిమిషం చేతులు జోడించి ఈ పెంతెకోస్తు పండుగ నాడు అభిషేకం కావాలని, పరిశుద్ధాత్మ వరములు ఫలము కావాలని ఈ ఆరాధనలో మనం ప్రార్థన చేయబోతున్నాం. దేవుణ్ణి స్తుతించబోతూ ఉన్నాం. ఆయన సన్నిధిలో మనల్ని మనం ఒక కానుకగా అర్పించబోతూ ఉన్నాం. ఈ ఆరాధనలో పాల్గొంటున్న మీరు మీ శరీర మనస్సు ఆత్మలను నిశ్శబ్దంగా ఆ బంగార దేవుని యొక్క పాదాల చెంత సమర్పించండి. బిడ్డ దాహముతో ప్రార్థించు. పరిశుద్ధాత్మదేవా, నిన్ను అభిషేకించు, నన్ను బలపరచు. పైగదిలో తల్లి మరియమ్మతో పాటు అపోస్తులందరూ 120 మంది కలిసి ప్రార్థించినప్పుడు అగ్ని జ్వాలల వలె పరిశుద్ధాత్మ అభిషేకం వారిపై దిగి వచ్చును. ఆ తల్లి మరియమ్మ మనతో పాటు కూడా ఉండి ఈ ఆరాధనలో ప్రార్థించమని ఆ తల్లిని అడిగి వేడుకుందాం. అందరూ కలిసి దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము, ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందులో ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. ప్రియమైన సహోదరి సహోదరులారా, పెంతెకోస్తు మహోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ చాలా సంతోషంతో తెలియజేస్తూ ఉన్నాను. విష్ యూ ఆల్ ఎ వెరీ వెరీ హ్యాపీ ఫీస్ట్ ఆఫ్ పెంతెకోస్ట్. పరిశుద్ధాత్మదేవుడు ఈరోజు ఈ పరిచర్య ద్వారా మిమ్మల్ని, మీ కుటుంబాలని సదా దీవించి నడిపించి అభిషేకించునుగాక. ఆమేన్. Amen. ప్రియబిడ్డలారా, గత 9 రోజులుగా పరిశుద్ధాత్మ అభిషేకం కోసము మీరు నవదిన ప్రార్థనలో పాల్గొన్నారు. అనగా 9 days మీరు దేవుని కోసం వేచి ఉన్నారు. 9 రోజులు మీరు దేవుని కోసం కేటాయించారు. 9 రోజులు మీరు నవదినాలు ఆత్మీయ ఆకలి దప్పిక కలిగి ఉన్నారు. మీరు దేవుని కోసం వేచి ఉన్న వారికి, దేవుని కోసం ఆకలి దప్పికొన్న వారికి తప్పకుండా ఆయన వారి ఆకలి దప్పిక తీర్చును. ఆమేన్. ఈ 9 రోజులు వేస్ట్ కాదు బిడ్డలారా. కొంతమంది నాకు కాల్ చేసి మెసేజ్ పెట్టి ఈ 9 రోజులలో నవదిన ప్రార్థనలో పాల్గొన్నప్పుడు, నేను పరిశుద్ధాత్మ పాట పాడినప్పుడు, నేను పరిశుద్ధ బలిని అర్పించినప్పుడు, మీ ఇంట్లో మీ గదిలో ఆన్లైన్లో ఈ ప్రోగ్రాములో పాల్గొంటూ ఉండగా రకరకాల అనుభవాలు కలిగాయి స్వామి అని చెప్పి సాక్ష్యం నాకు చెప్పి ఉన్నారు. కొంతమందికి బహుశా నాకు ఏం కలగలేదే, నాకేం రాలేదే అని మీకు అనిపిస్తుంది. ప్రియబిడ్డలారా, నాకు ఏది రాలేదు, నాకేం కలగలేదు అని ఒకవేళ మీరు అనుకుంటే 9 రోజులు దేవుని కోసం వేచి ఉన్న మీకు తప్పకుండా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఆమేన్. 9 days దేవుని కోసం మీరు కేటాయించిన రోజులు అస్సలు వృధా పోవు. ప్రియబిడ్డలారా, దేవుడు తప్పకుండా
నీ ఆకలి దప్పిక తీర్చునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈనాడు బిడ్డలారా, పెంతెకోస్తు పరిశుద్ధాత్మ అభిషేక ప్రార్థనలకు మనం వెళ్ళే ముందు కాసేపు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుంటాం. ఈ రోజు పెంతెకోస్తు మహోత్సవం కొనియాడుతూ ఉండగా దాని ప్రత్యేకత ఏమిటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, పెంతెకోస్తు అంటే అర్థం ఏంటి? పెంతెకోస్తు అనే పదానికి అర్థం ప్రియబడ్డారా 50వ రోజు అని అర్థం, అనగా 50th డే అంటారు. యూదుల క్యాలెండర్ ప్రకారం బిడ్డలారా ఇది 7 వారాల కార్యక్రమాలే. వాళ్ళ లెక్క ఎక్కడ ప్రారంభిస్తూ ఉంటుంది? పాస్కా పండుగ మొదలుకొని 49 రోజులు గడిచిన పిదప వస్తుంది పెంతెకోస్తు పండుగ, అనగా 50వ రోజు వస్తుంది పెంతెకోస్తు పండుగ. పెంతెకోస్తు అనగా 50వ దినము అని అర్థం, 50th డే అని అర్థం. ఇప్పుడు మన సంప్రదాయం, మన విశ్వాసం ప్రకారం ప్రియబడ్డారా, యేసుక్రీస్తు కల్వరి శిలువలో తనను తాను ఒక యాగబలిగా అర్పించిన ఆ మొదటి రోజు మొదలుకొని 50వ రోజు వస్తూ ఉంటుంది పెంతెకోస్తు పండుగ. అందుకే దీన్ని పెంతెకోస్తు మనం పిలుస్తూ ఉన్నాం. అలాగే యేసుక్రీస్తు మోక్షారోహణ పండుగ మొదలుకొని 9 రోజులు వేచి ఉండి 10వ రోజు వస్తూ ఉంటుంది పెంతెకోస్తు పండుగ. అలాగే ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, యూదులకి 3 పండుగలు చాలా చాలా ముఖ్యమైనటువంటిది. ప్రతి యూదుడు ఎక్కడ ఉన్నా కంపల్సరీగా యెరూషలేము దేవాలయానికి వచ్చి ఈ 3 పండుగలు వారు కొనియాడాలి. పాస్కా పండుగ, గూడార పండుగ, పరిశుద్ధాత్మ పండుగ. అందుకే దాదాపు ఈ పెంతెకోస్తు పండుగ యెరూషలేములో కొనియాడినటువంటి ఆ కాలములో చరిత్ర లేఖల ప్రకారం దాదాపు 20 లక్షల మంది యూదులు, అంత పెద్ద జనసమూహము అక్కడ ఈ పండుగ కొనియాడటానికి విచ్చేసి ఉన్నారు. వారందరి సమక్షములో ప్రియబడ్డారా ఈ పెంతెకోస్తు పండుగ జరిగింది అన్నమాట. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి ప్రియ సహోదరి సహోదరులారా ఈ పెంతెకోస్తు పండుగకి. ఇది చాలా శ్రేష్టమైనటువంటి ఒక పండుగ. అందుకే చాలా సంతోషంతో హృదయాంతరంగం నుండి మీ అందరికీ మరొకసారి పెంతెకోస్తు పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ అబండెంట్లీ. ప్రైజ్ ద లార్డ్. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. బిడ్డలారా, చాలా సీరియస్ అయిన ఒక విషయం మీతో ఇక్కడ నేను పంచుకోవాలనుకుంటున్నాను. ఆర్సిఎం సంఘములో, రోమన్ క్యాథలిక్ చర్చిలో కొంతమంది బిషప్పులు, కొంతమంది ఫాదర్లు, కొంతమంది సాధారణ ప్రజలు కూడా అక్కడక్కడ మాట్లాడి అక్కడక్కడ ప్రశ్నించినటువంటి ఒక ప్రశ్న నేను మీ ముందు చర్చించాలనుకుంటున్నాను. అదేంటంటే, రోమన్ క్యాథలిక్ చర్చిలో జ్ఞానస్నానం మనం పొందుకుంటున్నాము, ఆల్రెడీ పరిశుద్ధాత్మను స్వీకరించాము. రెండవదిగా భద్రమైన అభ్యాంగం ఉంటుంది, ద సాక్రమెంట్ ఆఫ్ కన్ఫర్మేషన్. అందులో ఆల్రెడీ సకల పరిశుద్ధాత్మ వరాలతో ఫలములతో కూడినటువంటి అభిషేకం పొంది ఉన్నారు. మరి ఆల్రెడీ ఆత్మను పొంది ఉన్న మీరు మళ్ళా ఎందుకు ఆత్మదేవాదికి రండి, ఆత్మదేవాదివి రండి అని ఈ చప్పట్లు, ఈ గోళలు, ఈ పాటలు అవసరమా? ఇదేంటి ఈ కొత్త ఆత్మీయత? ఇది మనుషుల్ని మోసం చేసే పనులు, ఇదన్నీ పనికిరాని పనులని చెప్పి ప్రియులారా, కరిస్మాటిక్ ప్రార్థన కూటాలను కానీ, పరిశుద్ధాత్మ అభిషేక ప్రార్థనల గురించి కానీ, సేవకులు చేస్తున్నటువంటి పరిచర్యను గురించి కానీ కొద్దిగా తక్కువ మాట్లాడుతున్న మాటలు నేను విన్నాను. అలా మాట్లాడుతుంటే బహుశా మీ మనసులో కొన్ని సందేహాలు వస్తాయి. అవును కదా, నేను ఆల్రెడీ జ్ఞానస్నానం పొందుకున్న ఆత్మ వచ్చేసింది, నేను భద్రమైన అభ్యాంగం పొందుకున్నాను, ఆత్మ వచ్చేసింది, నాకు బిషప్ గారే తండ్రి గారే ఇచ్చాడు,
మరి ఇంకా ఏంటి, ఆత్మదేవ దగ్గరండి అని ఈ ప్రొటెస్టెంట్ సంఘాలలాగా, పెంతెకోస్తు సంఘాలలాగా, క్యాథలిక్ చర్చిలో ఇదేంటి ఈ గోళ అని ప్రియబిళ్ళారా, కొంతమంది మనసులో ఉన్న సందేహాలను ఇక్కడ దూరం చేయాలనుకుంటున్నాం. అందుకే ఈ మాట మీరు చదువుతో వినాలి. మొట్టమొదటిగా ప్రియ సహోదరి సహోదరులారా, పెంతెకోస్తు పండుగ రోజు ముందే, యేసుక్రీస్తు మోక్షారోహణ పండుగకి ముందే అపోస్తలులు ఆల్రెడీ పరిశుద్ధాత్మను అభిషేకం పొందుకున్నారు. వారు పరిశుద్ధాత్మను స్వీకరించారు. ఇది నిస్సందేహమైనటువంటి ఒక మాట. ఎందుకంటే యోహాను సువార్తలో బిడ్డలారా ఈ కార్యం ఆల్రెడీ రాయబడి ఉన్నది. మీ దగ్గర బైబిల్ ఉండే మీరు తీసుకోండి బిడ్డలారా. గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ 20 verse 19 to 23. యోహాను సువార్త 20వ అధ్యాయంలో మనము 19 నుంచి 23 వరకు చదువుతూ ఉన్నాం బిడ్డలారా. When it was in the evening on that day, the first day of the week, and the doors of the house where the disciples gathered locked for the fear of the Jews, and Jesus came and stood among them and said, Peace be with you. ఆదివారము తెల్లవారుజామున వారందరూ ఒక ఇంట్లో సమావేశమై ఉండగా, యూదుల భయమిచ్చే తలుపులు మూసివేసి ఉండగా, యేసుక్రీస్తు వారి మధ్య నిలవబడి, మీకు శాంతి కలుగునుగాక అనను. After he said this, he showed them his hands and his side, and the disciples rejoiced when they saw the Lord. ఇట్లు పలికిన పిదప్ప ఆయన తన చేతులు తన పార్శ్వమును చూపించి, ఇది ఆయనేనని వారికి నిరూపించును. శిష్యులు ఆయనను చూసి ఆనందించిరి. ఓకే, 21. Then Jesus said to them again, Peace be with you. As the Father has sent me, so I send to you. మళ్ళా ఆయన మీకు శాంతి కలుగునుగాక అనను. నా తండ్రి నన్ను పంపినట్లే నేను మిమ్ము కూడా పంపిస్తూ ఉన్నాను. When he had said this, he breathed on them and said to them, Receive the Holy Spirit. ఇట్లు పలికి, మీరు ఆత్మను పొందుడు అని చెప్పి ఆయన వారి మీద నిశ్వసించును. వారి మీద శ్వాస ఊది మీరు ఆత్మను, పరిశుద్ధాత్మను పొందుడు అని చెప్పను. 23. If you forgive the sins of any, they are forgiven, and if you retain the sins of any, they are retained. ఎవరి పాపములైనను మీరు క్షమించిన ఎడల అది క్షమించబడును, ఎవరి పాపములు మీరు క్షమింపని ఎడల అది క్షమింపబడవు అని యేసుక్రీస్తు పలికెను. బిడ్డలారా, యోహాను సువార్త 20వ అధ్యాయము 19 నుంచి 23 వచనాల వరకు మనం చదివినప్పుడు అక్కడ రెండు విషయాలు చాలా క్లియర్గా ఉన్నాయి. ఒకటి, మీరు పరిశుద్ధాత్మను పొందుడు అని ఒక మాట ఆయన పలికాడు. రెండవదిగా వారిపై శ్వాస ఊదియాడు. మూడవదిగా పాపములు మన్నించటానికి, బంధించటానికి అధికారం ఆయన శిష్యులకు ఇచ్చారు. ఈ మూడు కార్యాల వలన ప్రియబిడ్డలారా, ఆల్రెడీ పునరుత్థానుడైన యేసుక్రీస్తు సాక్షాత్ దేవుని ఆత్మస్వరూపి అయి ఉండగా ఆయన పలికిన ఈ మాట ప్రకారము అపోస్తలులు ఈ టైంలో ఆల్రెడీ ఆత్మను పొంది ఉన్నారు. ఇది నిస్సందేహమైనటువంటి కార్యం. కానీ ఈ ఆత్మను వారికి అనుగ్రహించబడిన తర్వాత కూడా యేసుక్రీస్తు వారికి ఏం చెప్పారు? మీరు పెంతెకోస్తు కోసం వేచి ఉండమని అని అన్నాడు. చదువుతూ వినండి. ఆత్మను వారికి అనుగ్రహించిన తర్వాత, శ్వాస వారిపై ఊదిన తర్వాత, పాపములను మన్నించడానికి, బంధించడానికి అధికారం ఇచ్చిన తర్వాత యేసుక్రీస్తే అపోస్తలుని ఆహ్వానించాడు, ఆజ్ఞాపించాడు. మీరు నగరమును విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళకుండా తండ్రి ఇచ్చిన వాగ్దానం కొరకే మీరు వేచి ఉండండి అని యేసుక్రీస్తు పలికాడు. నేను రెండు పాసేజెస్ బిడ్డలారా మేము చదవాలనుకుంటున్నాం. ఒకటి లూకా సువార్త తీసుకుంటాం బిడ్డలారా. అక్కడ 24వ అధ్యాయము బిడ్డలారా మనం చదువుతూ ఉన్నాం. 49వ వచనం. And see, I am sending upon you what my father promised, to stay here in the city until you have been clothed with the power on high.
నా తండ్రి ఇచ్చిన వాగ్దాన ప్రకారము ఆత్మను నేను మీ మీదకి పంపించబోతూ ఉన్నాను. ఆ ఆత్మను పొందినంత వరకు మీరు నగరమును విడిచిపెట్టి వెళ్ళక మీరు ఇక్కడే ఉండి ప్రార్థించండి అని యేసుక్రీస్తు వారికి ఆల్రెడీ చెప్పి ఉన్నాడు. నెంబర్ 1. నెంబర్ 2 బిడ్డలారా, మనము అపోస్తల చర్యలో 1వ అధ్యాయము మనము 4వ నుంచి చదివితే, యాక్చువల్లీ అపోస్టల్స్ చాప్టర్ 1 verse 4, while staying with them he ordered them not to leave Jerusalem. అనగా యెరూషలేం విడిచి వెళ్ళవద్దు అని వారికి ఆజ్ఞ ఇచ్చాడంట, కమాండ్ ఇచ్చాడంట. బట్ టు వెయిట్ దేర్ ఫర్ ద ప్రామిస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. వాగ్దానం చేయబడినటువంటి ఆత్మ కోసం మీరు వేచి ఉండండి అని యేసుక్రీస్తు పలికాడు. పిల్లలారా, నంబర్ 1 గమనించండి. యేసుక్రీస్తే స్వయంగా అపోస్తులకి ఆజ్ఞ ఇచ్చాడు, మీరు తండ్రి ఇచ్చిన వాగ్దానం కొరకే వేచి ఉండండి, పెంతెకోస్తు కోసం వేచి ఉండండి, యెరూషలేం అనే నగరం వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళక మీరు ఆత్మ కోసము వెయిట్ చేయమని ప్రియబిడ్డలారా యేసుక్రీస్తే ఆజ్ఞాపించాడు. నంబర్ 1. నంబర్ 2, ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, యేసుక్రీస్తు పలికిన ఈ మాటలు ఆల్రెడీ పరిశుద్ధాత్మల ప్రభావితమైనటువంటి సువార్తికులు మన కోసం రాసిపెట్టిన బైబిల్ గ్రంథమే మనకు ఆధారం. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తూ ఉంటుంది, మీరు ఆత్మ కోసం వేచి ఉండండి. ప్రియమైన సహోదరి ప్రియ సహోదరులారా, ఇలా పెంతెకోస్తు పండుగ కోసం వేచి ఉండమని యేసుక్రీస్తే చెప్పాడు. నంబర్ 1. పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. నంబర్ 2. ఈ 2 ఆధారాలు మనకు బైబిల్లో ఉన్నాయి. అది కాకుండా ప్రియబిడ్డలారా, పెంతెకోస్తు పండుగ అంటే అది వన్స్ అండ్ ఫర్ ఆల్ ఒకే ఒకసారి జరిగి దానితో పాటు అన్నీ అయిపోయినటువంటి ఒక సంఘటన కాదు. పరిశుద్ధ గ్రంథములో పెంతెకోస్తు అనుభవాలు శిష్యులు మళ్ళా పొందినట్లు మనం చదువుతూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. బిడ్డలారా, నేను మీ దగ్గర 3 సంఘటనలు తీసుకువస్తాను. ఓకే, నంబర్ 1 మీ అందరికీ సుపరిచితమైనటువంటిది. అదేంటంటే అపోస్తల చర్యలో 2వ అధ్యాయము 1, 2, 3, 4 వచనం మనం చదివితే, వారు పైగదిలో అందరూ గుమిగూడి ఉండగా అగ్ని జ్వాలలాగా పరిశుద్ధాత్మ ఒక్కొక్క నాలుక వారిపై నిలుచుట వారికి కనపడను. వారందరూ పరిశుద్ధాత్మ నింపబడిరి. ఆత్మ వారికి శక్తిని ఇచ్చిన కొలది వారు భాషలో మాట్లాడసాగిరి అని ఆ మొట్టమొదటి పెంతెకోస్తు అనుభవం గురించి ఆల్రెడీ బైబిల్లో ఉంటుంది, మనం చదువుకున్నాం. ఇది మొట్టమొదటిది. రెండవదిగా ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, మనము అపోస్తల చర్యలో మీ దగ్గర బైబిల్ ఉంటే తీసుకోండి. మనము 4వ అధ్యాయం తీసుకున్నప్పుడు ప్రియబిడ్డలారా, 4వ అధ్యాయంలో 23 నుంచి 31 వరకు చదివితే, అపోస్తలులందరూ కూడా ఒక ఇంట్లో గుమిగూడి బలవంతంగా శక్తివంతంగా బోర్డ్లీ దేవుని యొక్క వాక్యం బోధించటానికి శక్తి కావాలని వారందరూ కలిసి, సోదరులందరూ కలిసి ప్రార్థన చేయుచుండిరి. వారు ప్రార్థన చేసి ముగియగానే ప్రియబిడ్డలారా వాక్యం పలుకుతూ ఉంటుంది. 31వ వచనం, when they had prayed, the place in which they were gathered together was shaken. వారు ప్రార్థన చేసి ముగియగానే వారందరూ గుమిగూడినటువంటి ఆ ఇంటిలో, ఆ ఇంటికి సమాధి కంపించును, కదిలించును. And they were all filled with the Holy Spirit and spoke the word of God with boldness. ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, వారందరూ పరిశుద్ధాత్మచే నింపబడిరి, ధైర్యముతో శక్తివంతంగా బలంగా దేవుని వాక్యం బోధించటానికి ఆత్మ వారిని అభిషేకించును. 2వ అభిషేక సంఘటన. పెంతెకోస్తు పండుగ రోజు మాత్రం పొందిన ఆత్మ చాలు, సరిపోతుంది, ఇంకా వేరే ఏది అవసరం లేదు అని ఉంటే బిడ్డలారా, ఎందుకు అపోస్తల చర్యలో 4వ అధ్యాయం 23 నుంచి 31 వరకు చదివితే అక్కడ అపోస్తలు అందరూ గుమిగూడి మళ్ళా ప్రార్థన చేసుకున్నారు. ఆత్మదేవా మమ్మల్ని ఇంకా శక్తితో బలముతో అభిషేకించు. వారు ప్రార్థన చేసి ముగియగానే వాక్యం పలుకుతుంది, వారు కూడినటువంటి ఆ ఇల్లు, ఆ స్థలం కంపించును, పునాది కదిలింది. బిడ్డలారా,
వారు శక్తితో బలముతో దేవుని వాక్యాన్ని బోధించటం ప్రారంభించాడు. రెండవ అనుభవం. మూడవదిగా ప్రియబిడ్డలారా, అపోస్తలుల చర్యలో 10వ అధ్యాయం మనం తీసుకుంటే అక్కడ చాలా చక్కటి ఇంకొక సగం ఉంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అక్కడ పేతురు కొర్నేలి ఇంటికి వెళ్తూ ఉన్నాడు. ఆయన అన్యుడు. అన్యులకి సువార్త బోధించటానికి దేవుని ఆత్మ పేతురుని కొర్నేలి ఇంటికి తీసుకెళ్ళినప్పుడు ప్రియబిడ్డలారా, అక్కడ ఆ ఇంటిలో కొర్నేలి కుటుంబ సభ్యులతో పాటు పేతురు ప్రార్థన చేస్తూ ఉండగా ప్రియబిడ్డలారా, అక్కడ పరిశుద్ధాత్మ దిగి వచ్చును. ఎలా? పెంతెకొస్తు పండుగ రోజు వారు పొందుకున్న అదే ఆత్మ, అదే శక్తితో, అదే బలముతో కొర్నేలి ఇంట్లో గమిగొడినటువంటి వారందరిపై దేవుని ఆత్మను కుమ్మరించాడు. లగాతార్ 3 సంఘటనలను మీతో పంచుకుంటున్నాను ప్రియసమైనటువంటి సహోదరి, ప్రియ సహోదరులారా. నా ప్రశ్న ఒకటే. పెంతెకొస్తు పండుగ రోజు ప్రియబిడ్డలారా ఒక అనుభవం, శక్తి కోసం బలం కోసం వారి ప్రార్థన చేసి పొందుకున్న రెండవ అనుభవం, కొర్నేలి ఇంట్లో పొందుకున్నటువంటి 3వ అనుభవం. అయితే యేసుక్రీస్తు మోక్షార్హమై పైకి వెళ్ళిపోయే ముందు వారికి అనుగ్రహించినటువంటి శ్వాస ఊది ఇచ్చిన ఆత్మను పొందుడు అని పలికిన ఆ ఆత్మ, లేదా పాపములు మన్నించటానికి బంధించటానికి వారికి ఇచ్చిన ఆ ఆత్మ సరిపోతుంది అంటే బిడ్డలారా, మరి ఎందుకు ఒక పెంతెకొస్తు కోసం వేచి ఉండమన్నారు? మరి ఎందుకు ప్రియబిడ్డలారా శక్తి కోసం బలంగా వాక్యం బోధించడానికి వేరు మళ్ళా రెండవసారి ఎందుకు గుమిగూడి ప్రార్థన చేశారు? ఎందుకంటే కొర్నేలి ఇంటికి వెళ్ళి మళ్ళా ప్రార్థించినప్పుడు అదే ఆత్మానుభవం వారికి మళ్ళా కలిగింది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అందువలన నేను ఒక విషయం మీ అందరికీ చాలా తెలియచేయాలనుకుంటున్నాం. ఏంటంటే ప్రియబిడ్డలారా, ఏ బిషప్పులు కానీ, ఏ గురువులు కానీ, ఏ ప్రజలు కానీ ఎవరు ఏం చెప్పినా ప్రియబిడ్డలారా ఒకటి మాత్రం నాకు నమ్మకం కలుగుతూ ఉంటుంది. అదేంటంటే పరిశుద్ధాత్మ 1 టైం ఓవర్ బిజినెస్ కాదు, 1 టైం ఫినిష్డ్ ప్రొడక్ట్ కాదు. దేవుని పరిశుద్ధాత్మ అంటే జ్ఞానస్నానం పొందుకుని నేను ఆత్మ పొందుకున్నాను, భద్రమైన అభ్యాంగం పొందుకున్నప్పుడు ఆత్మను పొందుకున్నాను, అది నాకు చాలు అని చెప్పి దాన్ని ఆత్మకార్యాలు మూసివేయటానికి, ఆత్మకార్యాలు బంద్ చేయటానికి, ఆత్మను అడ్డగించటానికి ఎవరికి హక్కు లేదు, ఎవరికి అధికారం కూడా లేదు ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. ఎందుకంటే ఆత్మ తన ఇష్ట ప్రకారం మళ్ళా కొత్త ఫ్రెష్ అనాయింటింగ్ మీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉండే ఆ ఆత్మను ఆపివేయటానికి మానవులైన మీరు నేను ఎవరం ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా? మనకి కొత్త అభిషేకాలు కావాలి, మనకి కొత్త ఆత్మ అనుభవాలు కావాలి ప్రియమైన సహోదరి సహోదరులారా. ఈ న్యూ ఎక్స్పీరియన్స్ ప్రియబిడ్డలారా, ఈ కొత్త అనుభవాలకి ఒక మనిషి నడిపించబడాలి. అందువలన మీలో మిమ్మల్ని ఎవరైనా హేళన చేసి అవమానపరిచి ఏంటి ఆత్మదేవాదిగిరండి అని మిమ్మల్ని హేళన చేస్తూ ఉంటే, ఎవరైనా గురువులు కానీ లేదా ఎవరైనా సాధారణ మనుషులు కానీ ఇదన్నీ పిచ్చి పనులు, ఇదన్నీ పనికిరాని పనులు, ఆత్మలోడి వచ్చేసింది, మరి ఇంకేంటి పెంతెకొస్తు, ఇంకా ఏంటి 9 రోజులు నవదిన నొవేనాలు ఏంటి, ఇంకా ఒక పెంతెకొస్తు పండుగ ఏంటి, కొత్త అభిషేకం ఏంటి అని ఎవరైనా మాటలు అలా పలికితే ప్రియబిడ్డలారా మీరు నిరుత్సాహపడవద్దు, మీరు నిరాశపడవద్దు, మీరు ఆ మాటను పట్టించుకోవద్దు. ఎందుకంటే ప్రియబిడ్డలారా దేవుని ఆత్మ కార్యాలు ఎవరి వలన ఆపటానికి వీలు లేదు. ఆయన కోసం వెయిట్ చేసి ఉన్న వ్యక్తులకి ప్రియబిడ్డలారా ఆయన తన ఆత్మను తప్పకుండా అనుగ్రహిస్తాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. తల్లి మరియమ్మతో కలిసి అపోస్తలులు ప్రార్థించినట్లు మనం కూడా ప్రార్థిద్దాం. దేవ వరప్రసాదం చైతన్యుని మరియమ్మ వందనము, ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకును ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. ప్రియబిడ్డలారా, అంతేకాదు కథోలిక శ్రీ సభను పేతురు గారి స్థానములో కూర్చొని నడిపిస్తున్నటువంటి పాపుగారులు చరిత్ర సంఘటనలో మళ్ళా కొత్త పెంతెకొస్తు అనుభవము చర్చిలో కలగాలని, సంఘములో రావాలని ప్రార్థన చేసిన సంఘటనలు చరిత్ర సంఘటనని ఆధారం చేసుకుంటూ నేను మీ ముందు
కొన్ని 2-3 సంఖ్యలు తెలియజేస్తాం. అనగా కత్తోలిక శ్రీసభను నడిపిస్తున్న పాపుగారులే మళ్ళా ఇంకొక పెంతెకోస్తు రావాలి, మళ్ళా ఇంకొక పెంతెకోస్ట్ ఎక్స్పీరియన్స్ చర్చిలో సంఘములో రావాలి అని కోరుకుంటే ప్రార్థన చేస్తూ ఉండే ప్రియబిడ్డలారా, దానికంటే గొప్ప సాక్ష్యం మనకి ఏం కావాలి? నేను కొన్ని హిస్టారికల్ ఫ్యాక్ట్స్, చరిత్ర సంఘటన మీ ముందు నేను తెలియచేయాలనుకుంటున్నాను బిడ్డలారా. నంబర్ 1 ప్రియబిడ్డలారా, 1901 సంవత్సరం జనవరి 1వ తారీఖు పెంతెకోస్తు పండుగ రోజు పాప్ లియో 13వ పాపు గారు లాటిన్ భాషలో వెని క్రియాతోర్ స్పిరితుస్ అని పరిశుద్ధాత్మ పాట పాడి ఆ ఆత్మ అనుభూతి మళ్ళా చర్చిలో సంఘములో కావాలని ఆయన ప్రార్థన చేసుకున్నాడు. వెని క్రియాతోర్ స్పిరితుస్ అంటే కమ్ క్రియేటెడ్ స్పిరిట్ అని అర్థం. సృష్టిని నూతనీకరించు ఆత్మ దిగిరండి అని లియో 13 పాపు గారే 1901 సంవత్సరం జనవరి 1వ తారీఖున పరిశుద్ధాత్మ పండుగ రోజు ప్రార్థన చేశాడంటే ప్రియబిడ్డలారా, ఇంకా ఆ ప్రార్థన మనం చేయకూడదా? మనం చేయలేమా? అది తప్ప? నంబర్ 1. ఓకే. నంబర్ 2 ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, 1962వ సంవత్సరం నుంచి 1966వ సంవత్సరం వరకు కత్తోలిక శ్రీసభలో అతి శ్రేష్టమైన ఒక చరిత్ర సంఘటన జరిగింది. అదే సెకండ్ వెటికన్ కౌన్సిల్ అంటారు. ఈ సెకండ్ వెటికన్ కౌన్సిల్ని ప్రియబిడ్డలారా ఆహ్వానించినటువంటి పాపు గారు జాన్ 23rd పాపు గారు. ఆయన అపోస్తలులకు ప్రధాని అయినటువంటి పేతురు గారి సమాధి దగ్గర మోకరించి పైగదిలో తల్లి మరియమ్మతో కలిసి అపోస్తలులందరూ ప్రార్థించినప్పుడు ఒక పెంతెకోస్తు అనుభవం జరిగినట్లు కత్తోలిక శ్రీసభలో కూడా ఇంకొక పెంతెకోస్తు అనుభవం వచ్చేటట్లు ఆత్మదేవా దిగిరండి అని పేతురు గారి సమాధి దగ్గర మోకరించి ప్రియబిడ్డలారా ఈ పాపు గారు జాన్ 23rd ప్రార్థన చేశారు. సంఘములో ఇంకొక నూతన పెంతెకోస్తు కావాలి, రోమన్ క్యాథలిక్ చర్చిలో పెంతెకోస్తు అనుభవం మళ్ళా రావాలి, పరిశుద్ధాత్మదేవా అని ప్రియబిడ్డలారా పాప్ జాన్ 23rd ప్రే చేశారంటే ప్రియబిడ్డలారా మనం కూడా ఆ ప్రార్థన మళ్ళా చేయలేమా? మనం కూడా మళ్ళా పరిశుద్ధాత్మదేవా దిగిరండి, మళ్ళా ఒక నూతన పరిశుద్ధాత్మ పెంతెకోస్తు అభిషేకం మాకు దయచేయండి అని ప్రార్థన చేయటం తప్ప? మూడవదిగా ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, 1967వ సంవత్సరం అమెరికాలో, ఇది ఒక చరిత్ర సంఘటన ప్రియబిడ్డలారా, పెన్సిల్వానియా అని రాష్ట్రములో పిట్స్బర్గ్ యూనివర్సిటీలో ఒక ఉపాధ్యాయుడు, ఒక ఫాదరు, ఇంకా 25 మంది విద్యార్థులు కలిసి వారు చదువుకున్న యూనివర్సిటీ హోలీ కాస్ట్ ఫాదర్స్ నడిపిస్తున్న యూనివర్సిటీలో పరిశుద్ధాత్మ పెంతెకోస్తు అభిషేకం మళ్ళా కావాలి, అక్కడ స్టూడెంట్స్లో విద్యార్థుల్లో మార్పు రావాలి అని ప్రియబిడ్డలారా వారు 1967వ సంవత్సరం ఫిబ్రవరి నెల 17 నుంచి 19 తారీఖు వరకు అనగా శుక్రవారం, శనివారం, ఆదివారం 3 రోజులు ప్రత్యేకంగా ఒక ధ్యాన వడక మందిరములో ప్రార్థన చేస్తూ ఉండగా పెంతెకోస్తు పండుగ రోజు అపోస్తలులపై దిగి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు అదే శక్తితో, కృపతో, అభిషేకముతో ప్రియబిడ్డలారా ఆ రోజు అక్కడ ప్రార్థన కోసం గుమిగూడినటువంటి 29 మంది మీదకి దిగి వచ్చింది. ఇది చరిత్ర సంఘటన ప్రియబిడ్డలారా. యాక్చువల్లీ ఈ సంఘటనతో పాటు రోమన్ క్యాథలిక్ చర్చిలో నూతన కరిస్మాటిక్ మూమెంట్ స్టార్ట్ అయింది. కొత్త కరిస్మాటిక్ నూతనీకరణ కార్యక్రమాలు కత్తోలిక శ్రీసభలో ఎక్కడ ప్రారంభించింది అంటే ఈ 1967వ సంవత్సరం ప్రియబిడ్డలారా ఫిబ్రవరి 17, 18, 19 తారీఖు జరిగినటువంటి ఈ నూతనీకరణ న్యూనతమైనటువంటి పెంతెకోస్తు అనుభవంతో ప్రారంభించింది. ఇది 3వ సంఘటన ప్రియబిడ్డలారా. 4వది ప్రియబిడ్డలారా
1998 సంవత్సరం మే నెల 31వ తారీఖున, ఓకే, పెంతెకోస్తు సండే, పెంతెకోస్తు ఆదివారం, పరిశుద్ధ జాన్ పాల్ II పాపు గారు, జాన్ పాల్ II పాపు గారు ప్రియబిడ్డలారా, ఆయన సంఘమును గురించి ఈ పెంతెకోస్తు పండుగ తాను చేసినటువంటి ప్రసంగములో ఆయన అర్పించిన పరిశుద్ధ బలిభోజులు ఆయన చెప్పిన సంఘటన ఏంటంటే, పై మేడలో మార్కు గారి ఇంట్లో తల్లి మరియమ్మతో పాటు కలిసి అపోస్తులు 120 మంది కలిసి ఎలా దేవుని ఆత్మాభిషేకం కోసం ప్రార్థించారో, ఈ రోజులు కూడా చర్చ్ సంఘం అలాంటి ఒక అనుభవం కావాలని అపోస్తులతోనూ తల్లి మరియమ్మ గారితో కలిసి మనం ఇప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నామని పాప్ జాన్ పాల్ II పలికాడు. నేను మీ ముందు 4 సంఘటనలు తీసుకొచ్చాం. ఈ 4 సంఘటనలు కూడా కథోలిక శ్రీసభ నడిపిస్తున్న పాపు గారులకి దేవుని ఆత్మ ప్రేరణ కలిగించి కథోలిక శ్రీసభలో నూతన పెంతెకోస్తు అభిషేకం, నూతన పెంతెకోస్తు అనుభవాలు, నూతన ఆత్మాభిషేకం దిగి రావాలని వారి ద్వారా మాట్లాడిపించిన మాటలే, వారు చేసిన గొప్ప కార్యాలే. ప్రియులారా, అటువంటి గొప్ప గొప్ప పుణ్యాత్ములు, పరిశుద్ధులు, సంఘాన్ని నడిపిస్తున్నటువంటి పేతురు గారి స్థానంలో కూర్చొని సంఘాన్ని ఆర్సీఎం చర్చ్ నడిపిస్తున్న పాపు గారులే నూతన పెంతెకోస్తు మనకు కావాలి. అటువంటి పెంతెకోస్తు అనుభవం మనకు కావాలి. ఆత్మదేవుడు మళ్ళా సంఘములో పనిచేయాలి, సంఘం మారాలి, చర్చ్ మారాలి అని వారిలోనే దేవుని ఆత్మ పనిచేసినట్లయితే ఈరోజు ప్రియబిడ్డలారా, ఇంకా ఎంతగానో ఆసక్తితో, విశ్వాసముతో, వేరే ఎవరో ఒకరు చెప్పే మాట విని నిరాశపడకుండా, ఆత్మను చిన్న చూపు చూడకుండా, నేనేదో అన్ని పొంది ఉన్నానని గర్వపడకుండా, ప్రియులారా, వినయముతో వినమ్రతో మనము కూడా ఆ తల్లి మరియమ్మతో కలిసి, ఆ 11 మంది అపోస్తులతో కలిసి, వారితో కలిసి కూర్చొని ప్రార్థించినటువంటి 120 మంది విశ్వాసులతో కలిసి ఈ 2021 సంవత్సరములో కూడా మీరు నేను ఇంకొక నూతన పెంతెకోస్తు అభిషేకం కావాలి అని ప్రార్థన చెయ్యాలి. ఎందుకంటే ప్రియబిడ్డలారా, అంతకుముందు ఎన్ని సంవత్సరాలలో కానీ రోజులు కానీ లేనంత బాధలు, వేదనలు, ఇబ్బందులు, కష్టాలు, మరణమును ప్రియబిడ్డలారా ఈ 2021 సంవత్సరం, 21 సంవత్సరం మాత్రం కాదండి, ఇది 2వ సంవత్సరాలు. ఓకే, ఈ కరోనా మహమ్మారి వలన ప్రియబిడ్డలారా 19వ సంవత్సరం ప్రారంభించినటువంటి ఈ కరోనా మహమ్మారి విపత్తులు ఈ 2021 సంవత్సరం కూడా మనం ఎదుర్కొంటున్నాము. కోట్ల మంది చనిపోయి ఉన్నారు, మనకు తెలుసు. రక్త సంబంధంగా పోగొట్టుకున్నటువంటి కోల్పోయిన కుటుంబ సభ్యుల ఏడుపులు ఎవరు ఆపుతారండి? వారి వేదనలు ఎవరు ఓదారుస్తారండి? ప్రియులారా, అలాంటి ఏడుపులతోనూ, బాధలతోనూ, కన్నీటితోనూ, వేదనలతోనూ, రకరకాల ఇబ్బందులతోనూ నశించిపోతున్నటువంటి సమయంలో, మరి ముఖ్యంగా ఇప్పుడు పిల్లరా చర్చిలన్నీ మోయబడి ఉన్నాయి, పూజలు లేవు, మాసు లేదు, సప్రసాదం లేదు, ఆరాధన లేదు, వాక్యం లేదు, పరిచర్య లేదు, ఏది లేని టైంలో ప్రియులారా ఆత్మ చల్లారిపోతున్న ఈ టైంలో, నిరాశ కలుగుతున్న టైంలో, అసలు దేవుడు ఉన్నాడా అని ప్రశ్నిస్తున్న సమయంలో, సంఘం ఎక్కడ, చర్చ్ ఎక్కడ, ఫాదర్లు ఎక్కడని ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు, బిషప్లు చనిపోతూ ఉండగా, ఫాదర్లు చనిపోతూ ఉండగా, దేవుని సేవకులు చనిపోతూ ఉండగా, ఇంటింటిలో కన్నీరు, వేదనలు, ఆక్రందములు వినపడుతూ ఉండగా, నిన్ను ఓదార్చేవాడు ఈ ఆత్మ కాకపోతే ఎవరండి? నిన్ను బలపరిచేవాడు ఈ పరిశుద్ధాత్మ కాకపోతే మరి ఎవరండి? నీ ప్రశ్నలకి జవాబిచ్చేవాడు ఈ ఆత్మ కాకపోతే మరి ఎవరండి బిడ్డలారా? చనిపోతే చనిపోయేవాడిని సమాధి చేయడానికి కూడా ఎవరు లేని పరిస్థితిలో, మీ ఇంటికి ఎవరు అడుగబట్టలేని పరిస్థితిలో ప్రియులారా ఆత్మస్వరూపమైన దేవుడు నీ దగ్గరికి వచ్చి నిన్ను ఓదార్చి బలపరిచి నిన్ను స్థిరపరిచి నడిపించడానికి, ఆత్మదేవా ఇంకొక నూతన పెంతెకోస్తు అనుభవం నాకు కావాలండి, ఇంకొక ఆత్మ అభిషేకం నాకు దయచేయండి, మా ఇంటికి దయచేయండి ప్రభువా అని మీరు ప్రార్థించాలి ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. అందుకే బలంగా, ధైర్యంగా, శక్తితో ఈ ఆన్లైన్ ప్రోగ్రాములో ఈ పెంతెకోస్తు అభిషేకం ఈ 1919 నుంచి ఈ 21 వరకు
ఈ 3 సంవత్సరాల ఈ విపత్తులలో, ఈ మహమ్మారి కాలములో ప్రియబిడ్డలారా, బహుశా ఇంకొక 3rd వరల్డ్ వార్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇజ్రాయేల్లో పాలస్తీన్ మధ్యలో యుద్ధం ఆల్రెడీ ప్రారంభించింది ప్రియబిడ్డలారా. అనేక మంది వేరే వేరే దేశాలలో కలిసి ఇజ్రాయేల్ని మనం అటాక్ చేయాలి అని చెప్పి ఇలా కుట్రలో ప్లాన్ నడుస్తున్న ఈ వేళలో మనకు తెలియదు ప్రియబిడ్డలారా, రేపు మన భవిష్యత్తు ఎట్లా ఉంటుందో. అప్పుడు ఈ పరిశుద్ధాత్మ ఆదిమ క్రైస్తవ సంఘాన్ని వారి యొక్క వేదనలో, బాధలో వారిని నిలబెట్టినట్లుగా, హింసలో నిలబెట్టినట్లుగా, యేసుక్రీస్తుకు సాక్షిగా మార్చినట్లుగా ఈ వేదనలో, ఈ కరువు కాలములు, ఇబ్బందులు పడలారా నీ ఇంటికి ఎవరు రాడు. మీ ఇంట్లో ఎవరైనా చనిపోయినా కూడా సమాధి చేయటానికి ఎవరు రారు. నీ హాస్పిటల్లో ఉంటే ఒంటరిగా ఆ మాస్క్ వేసుకుని లేదా వెంటిలేటర్లో ఏదో ఒక మూలలో నేను చూడటానికి ఎవరు కూడా రారు. అలా ఒంటరిగా ఒక్కదానవే బాధలతో, కన్నీటితో, ఇబ్బందులతో మ్రొగ్గుతూ ఉండగా ప్రియబిడ్డలారా, నీ సహాయకుడైన యేసుక్రీస్తు వాగ్దానం ఇచ్చిన ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే. ఆయన మాత్రమే నీకు తోడు, ఆయన మాత్రమే నిన్ను ఓదార్చువాడు, ఆయన మాత్రమే నిన్ను బలపరచువాడు, నీ విశ్వాసములను స్థిరపరచువాడు, నిన్ను నడిపించువాడు. అందువలన ప్రియబిడ్డలారా, ఎవరు ఏమన్నా ప్రియబిడ్డలారా, ఈ ఆత్మదేవుని యొక్క నూతన అభిషేకం మనకు మళ్ళా కావాలి, మనకు మళ్ళా అవసరం. మనల్ని దేవుని ముందు నిలబెట్టేది ఈ ఆత్మ మాత్రమే. ఆ ఆత్మ ఈ పెంతెకోస్తు పండుగ రోజు 9 రోజులుగా మీకున్న ఈ దాహాన్ని, ఈ ఆకలి దప్పికను పూర్తిగా తీర్చి మిమ్మల్ని, కుటుంబాన్ని పూర్తిగా అభిషేకించునుగాక, మిమ్మల్ని బలపరచునుగాక. నూతన పెంతెకోస్తు అనుభవం మీ ఇంట్లో జరుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అమ్మా మరియ తల్లి వాక్యాన్ని వింటున్న ఈ బిడ్డలందరి కోసం, మా కోసం ప్రార్థించండి. పైగదిలో అపోస్తుల కోసం ప్రార్థించినట్టు మా కోసం కూడా ప్రార్థించండి. అమ్మ దేవవర ప్రసాదం చైతన్య మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకును ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఈ 2021 సంవత్సరము మనకి ఎలాంటి ఒక పెంతెకోస్తు నూతన అభిషేకం కావాలి అంటే అది కేవలం ఒక వ్యక్తికి ప్రార్థన చేస్తూ ఉండగా, పాటలు పాడుతూ ఉండగా, లేదా బెన్నెఫర్ వాక్యం వింటూ ఉండగా నాకేదో అనిపించింది, నాకేదో దర్శనం కలిగింది, నాకు ఒక కల వచ్చింది అని కొన్ని ఊహాపోహాలు కానీ, కొన్ని మాటల్లో కేవలం చెప్తూ ఉన్నటువంటి కొన్ని విషయాలు కానీ, ఒక వ్యక్తికి భావోద్రేకంగా అనిపించినట్టు కొన్ని విషయాలు కాదు బిడ్డలారా. పెంతెకోస్తు పండుగ రోజు వారు పొందుకున్నటువంటి ఆత్మాభిషేకం, పెంతెకోస్తు పండుగ రోజు అపోస్తలులు పొందుకున్నటువంటి ఆత్మాభిషేకానికి, ఆ పెంతెకోస్తు అనుభవానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. మీరు బహుశా చాలాసార్లు ఈ పాసేజ్ చదివి ఉండవచ్చు, విని ఉండవచ్చు. కానీ ఒకవేళ నేను ఇప్పుడు చెప్పబోయే అంశం మీరు గమనించలేదేమో, నేను మీ సత్తా అక్కడికి ఆహ్వానిస్తూ ఉన్నాను. అపోస్తలుల చర్యలో 2వ అధ్యాయం 1, 2, 3, 4 వచనాలు. ప్రియబిడ్డలారా, నేను మళ్ళీ చదువుతున్నాం అక్కడ. When the Pentecost had come, they were all gathered together in one place. పెంతెకోస్తు పండుగ సమాగతమైనప్పుడు వారందరూ కూడా ఒక చోట గుమిగూడి ఉండిరి. ఓకే. And suddenly from heaven there came the sound like a rush of a violent wind, and it filled the entire house they were sitting. అప్పుడు అకస్మాత్తుగా బలమైన వీచు గాలి వంటి ఒక ధ్వని వారికి వినిపించును. అది ఒకటి. రెండోది ఏంటంటే, అది వారు కూర్చున్నటువంటి ఇల్లంతా నిండెను. ఓకే. ఇక్కడ ఒక విషయం గమనించండి. బలమైన వీచు గాలి వంటి ఒక ధ్వని, ఒక స్వరం వారికి వినపడను. విచ్ మీన్స్ వాళ్ళు చెవులారా ఆ స్వరాన్ని విన్నారు. చెవులతో ఈ ధ్వని
వారు ఒక్కొక్కరు విన్నారు, వారి చెవులకి వినబడను. ఇది నంబర్ 1. ఓకే, తర్వాత divided tongues as of fire appeared among them, and each tongue rested on each of them. అగ్ని జ్వాలల లాంటి నాలుకలు ఒక్కొక్కరిపై వచ్చి నిలుచుట వారికి కనబడను. 2వ అంశం, కంటితో వారు చూశారు. ఏమని? అక్కడ కూర్చున్నటువంటి 120 మంది ఒక్కొక్కరి తల మీద ఒక్కొక్క అగ్ని జ్వాల, అగ్ని నాలుక నిలుచుట వారికి కనబడను. కంటితో వారు చూశారు. ఓకే, నంబర్ 2. నంబర్ 3 బిడ్డలారా, verse 4, all of them were filled with the Holy Spirit and began to speak other languages as the Spirit gave them ability. వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడిరి. నింపబడటం అంటే ప్రియబిడ్డలారా, అది శారీరకంగా స్పర్శించటం అని అర్థం. అనగా స్పర్శన, మీ చర్మం మీద, మీ బాడీ మీద నీకు ఒక టాంచబుల్ అనుభవం కలిగింది. అండ్ చివరిది, ఆత్మవారికి అభిషేకము అనుగ్రహించిన కొలది వారి భాషలలో మాట్లాడసాగిరి, నోటి ద్వారా మాట్లాడారు. నంబర్ 1 చదువుతో వినండి, వారు చెవులారా స్వరాన్ని విన్నారు, ధ్వని. నంబర్ 2, కళ్ళారా అగ్ని నాలుక వారు చూశారు. 3వది, ఆత్మతో నింపబడిన అనుభవం వారి శరీరాన్ని స్పర్శించింది, చర్మముతో వారు అనుభవించుకున్నారు. 4వది, నోరు, నాలుక ద్వారా అన్య భాషలు మాట్లాడసాగిరి. అనగాబట్లారా, పంచేంద్రియాలతో ఈ పెంతెకోస్తు పరిశుద్ధాత్మ అభిషేకం ఒక వాస్తవమని, నిజమని వారు తెలుసుకున్నారు. గమనించండి, సాధారణంగా అభిషేకం అంటే మనం ఏమనుకుంటున్నాం, ఏం మాట్లాడుతాం? నేను ఇందాక చెప్పినట్లు ఏదోదో కొన్ని భావాలలో, ఊహాలలో కలిగినటువంటి అనుభవం లాగా అంటారు. ఇది ఒక ఎమోషనల్ ఎక్స్పీరియన్సెస్ కాదు బిడ్డలారా. భావోద్రేకంగా కలిగినటువంటి ఏదో ఒక మాటలో చెప్పినటువంటిది మాత్రం కాదు, కలలో కనిపించింది కాదు, ఏదో నాకు అనిపించింది కాదు. కానీ నిజమైనటువంటి ఆత్మాభిషేకం ఏంటంటే బిడ్డలారా, నీవు కళ్ళారా చూసేలాగున, చెవులారా వింటేలాగున, నీ చర్మంతో శరీరముతో అనుభవించుకునేలాగున, నీ నాలుకతో, నీ పెదవులతో, మాటలతో నీవు తెలుసుకునేలాగున, పంచేంద్రియాలతో కూడినటువంటి అనుభవమే యథార్థమైన పరిశుద్ధాత్మ అభిషేకం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అది ఒక వాస్తవంగా మారాలి, అనుభవంగా మారాలి. ఎదుటి వ్యక్తి చూడాలి, ఎదుటి వ్యక్తి వినాలి, ఎదుటి వ్యక్తి తెలుసుకోవాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అది కాకపోతే అది నిజమైనటువంటి వాస్తవమైన అభిషేకం కాదు. అమెరికాలో, యుఎస్లో ప్రియబిడ్డలారా, మాకు ఒక మధ్యస్థ పడుతున్న టీం ఉంది, నడిపిస్తున్న ఒక కుటుంబం, ఆంథనీ అండ్ అను. ఇది ఒక సాక్ష్యంగా నేను చెప్తున్నాను, ఎందుకంటే ఆ సహోదరి ఈ సాక్షి నాతో పంచుకున్నారు. నిన్నటి దినాన, అనగా పరిశుద్ధాత్మ నవదిన నొవేనాలో 9వ రోజు పిల్లలారా, నేను ఆన్లైన్లో ఈ పరిశుద్ధాత్మ నవదిన నొవేలు నడిపిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ పాట పాడుతూ ఉండగా ఈ అను అనే సహోదరి తన భర్త ఆంథనీతో కలిసి టీవీ ముందు మోకరించి 2 చేతులు చాచి పట్టుకుని, నేను పాడిన తర్వాత పరిశుద్ధాత్మ పాట వారు అమెరికాలో పాడుతూ ఉన్నారు. అమెరికాలో పాడుతూ ఉండగా సహోదరి అంటుంది, ఫాదర్ గారండి, మీరు పాడిన తర్వాత నేను కూడా ఆ పాట మీ తర్వాత పాడుతూ ఉండగా నాకు వెంటనే భాషావరం వచ్చింది. నేను గట్టిగా భాషావరములో స్తుతిస్తూ మాట్లాడుతుండగా నా భర్త నా పక్కన ఉన్నాడు, నన్ను చూస్తూ ఉన్నాడు. ఆయన దృక్సాక్షి, నా కుటుంబ సభ్యులు దృక్సాక్షి. దేనికి? నేను పెంతెకోస్తు పండుగ రోజు 9 రోజులు పరిశుద్ధాత్మ నవదిన నొవేనాలో పాల్గొని బెన్నెఫార్ తర్వాత ఆ పాట నేను పాడుతూ ఉండగా నాకు దేవుని ఆత్మ అభిషేకించబడినటువంటి గిఫ్ట్ ఆఫ్ టాంగ్, భాషవరం నాకు వచ్చింది. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఇటువంటి టాంచబుల్ ఎక్స్పీరియన్స్ కలగాలి. భావోత్తరమైనటువంటి కొన్ని మాటలు కాదండి, అవి వస్తాయి పోతాయి, కళలు వస్తాయి పోతాయి, భావాలు వస్తాయి పోతాయి. పై ఆకాశములో మేఘాలు వచ్చిపోయినట్లే బిడ్డలారా భావాలు.
భావాల మీద మనం నమ్మలేం. అపోస్తలులు పెంతెకొస్తు రోజు పొందుకున్న అభిషేకం ఎలాంటిదంటే ప్రియబిడ్డలారా, వారు పంచేంద్రియాలతో అనుభవించిన తెలుసుకున్నటువంటి ఆత్మాభిషేకంగా మారింది. చెవులారా స్వరం విన్నారు, కళ్ళారా అగ్నిజ్వాలగా చూశారు, శరీరములో అనుభవం కలిగింది. దేవర్ ఫిల్డ్, నింపబడ్డారు. వారి మాటలలో నోటి ద్వారా ప్రకటించారు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఈ 2021 సంవత్సర పెంతెకొస్తు పండుగని ఆడుతున్న ఈరోజు మీరు అపోస్తలులు పొందుకున్నట్లుగా ఒక యథార్థమైన పంచేంద్రియాలతో కూడినటువంటి అనుభవం ఆత్మదేవ నాకు కావాలి అని మీరు అడగాలి. నథింగ్ లెస్, నథింగ్ మోర్. దానికంటే ఏమాత్రం తక్కువగా ఒక అనుభవాన్ని అడగవద్దు. అవి ఎన్ని వస్తాయి పోతాయి. ప్రియబిడ్డలారా, ధైర్యంగా జ్ఞానస్నానం ద్వారా మీరు దేవుని బిడ్డగా మారారు కనుక, రోమన్ క్యాథలిక్ చర్చిలో భద్రమైన అభ్యంగం ద్వారా మీరు ముద్రించబడ్డారు కనుక మీరు దేవుని కుమారులు, దేవుని కుమార్తె, మీరు కుమారుడు. అందువలన ఆ దేవుని ముందు బిడ్డలారా ధైర్యంగా మోకరించి మీరు అడగవచ్చు, ఆత్మదేవ నాకు పంచేంద్రియాలతో కూడినటువంటి ఆత్మ అభిషేకం కావాలి. ఐ వాంట్ అన్ ఎక్స్పీరియన్స్, అన్ అనాయింటింగ్ experienced in the 5 senses. అలాంటి ఒక అభిషేకం కలిగితే శాశ్వతంగా నిన్ను ఆ అభిషేకం నడిపిస్తూ ఉంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అమ్మా మరియ తల్లి మా కొరకై ఈ వీళ్ళందరి కోసం ప్రార్థించండి. అమ్మా దేవ వరప్రసాదం చేత అందడం మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, వీళ్ళందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైన మా కొరకును ఇప్పుడును మా మరణ సమయములో ప్రార్థించండి. ఆమేన్. ప్రియబిడ్డలారా, చివరికి ఇంకొక అంశం చెప్పి ముగింపు చేస్తూ ఉన్నాను. అదేంటంటే, అమెరికాలో అను అనే సహోదరికి కలిగినటువంటి అనుభవం బహుశా మీకు కానీ మీ కుటుంబ సభ్యులకి ఎవరైనా ఒక్కరికి కలిగి ఉండవచ్చు. లేదా 9 రోజులు నొవేనాలో పాల్గొన్నాను, దాహముతో ఎదురు చూశాను, కానీ నాకే అనుభవం కలగలేదు, ఏమీ నాకు రాలేదు అని ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, దేవుని కోసం మీరు వేచి ఉన్న 9 రోజులు, దేవుని ఆత్మాభిషేకం కోసం మీరు కేటాయించినటువంటి 9 days, అది ఎప్పుడు వృధా పోదు. ఎప్పుడు మీకు ప్రతిఫలం ఇవ్వాలో, ఎప్పుడు ఆ ఆత్మాభిషేకం మీకు ఆయన ప్రసాదించాలో, ఎప్పుడు మిమ్మల్ని పైకి లేపాలో, ఎప్పుడు ఈ శక్తి, ఎప్పుడు ఈ అధికారం, ఈ బలం మీకు ఇవ్వాలో అది దేవునికి బాగా తెలుసు. ఎందుకంటే సిరా గ్రంథం 2వ అధ్యాయం 10-11 వాక్యం పలుకుతుంది, పూర్వతరములు పరిశీలించి చూడుడు, దేవుని నమ్మిన వారిని ఎవరినైనా ఆయన చేయవిడుచనా, నిరంతరం దైవభక్తి కలవారిని ఎవరినైనా ఆయన అనాధారం చేసినా, దేవుడు కృప, ఆయన కనికరము కలవాడు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, అందువలన బహుశా నీవు 9 రోజులు దాహమొత్తు వేచి ఉన్నావు. నవదిన ప్రార్థనలో 9 days దేవుని కోసం కేటాయించారు. ఒక సిస్టర్ నాకు కాల్ చేసి ఒక మాట చెప్పింది, ఫాదర్ గారండి, నేను ఈ 9 days అంతా మీ వాక్యముతోనే గడుపుతూ ఉన్నాను, నీ వాక్యమే నా భోజనం. బెని ఫాదర్ గారండి, మీ మాటలే నా ఆహారం అని అంటూ ఉంది. ప్రియులారా, అలా 9 days మీరు ఆత్మ కోసం కేటాయించారంటే అది ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో విలువైనటువంటి ఒక కానుక. మీ ఆకలి దప్పికలు తప్పకుండా దేవుడు తెరుస్తాడు. అది వృథా ఎప్పుడు పోవదు. ఆమేన్, ఆమేన్. అందువలన బహుశా మీకు ఇప్పటి వరకు అటువంటి ఒక ఆత్మాభిషేక అనుభవం కలగలేదు అంటే, లేదా పంచేంద్రియాలతో కూడినటువంటి ఒక ఆత్మ పెంతెకొస్తు అనుభవం నీకు రాలేదు అంటే, ప్రియబిడ్డలారా, మీరు నిరాశపడవద్దు, ఆపివేయవద్దు. మీ ఈ నిరీక్షణ మీరు కంటిన్యూ చేయాలి. మీ ఈ ప్రార్థన మీరు కొనసాగించాలి. మీ ఆకలి దప్పికలతో మీరు ముందుకు వెళ్ళాలి.
ప్రభు సన్నిధిలో ఆయన నిన్ను అభిషేకించు వరకు వదిలిపెట్టకుండా ప్రార్థన చేయాలి. అందుకే బిడ్డలారా, మనం లూకాసు వార్త 11:13 వాక్యం పలుకుతూ ఉంటుంది, మీరు ఎంత చెడ్డవాళ్ళైనను మీకు మంచి మేలైన వస్తువులు ఇచ్చుట మీకు తెలియను కదా, అట్లయినా పరలోకమున నా తండ్రి దగ్గర అడుగుతున్న వారికి ఆయన ఇంకా ఎంతగానో ఆత్మను ఇచ్చును ఊహింపుడు అన్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకే తెరవబడును, వెతకుడి మీకు దొరుకునని పలికిన యేసుక్రీస్తు మాట మర్చిపోవద్దు. అందువలన ప్రియబడ్డారా, ఇంకా ఈ పందోకోసు అభిషేకం లేదా ఈ పందోకోసు మహోత్సవము అయిన తర్వాత ఇంకా కేల్కతం దూకాన్ బంద్ అని అనుకోవద్దు. ప్రియబడ్డారా, దీంతో పాటు అన్ని మూసేయవద్దు. మీరు ఈ పందోకోసు ప్రార్థనలు మీరు రోజు మీ దైనందిన కుటుంబ వ్యక్తిగత ప్రార్థనలు మీరు కంటిన్యూ చేయాలి. మీరు కంటిన్యూ చేయటానికి నేను మీకు 5 మార్గాలు చెప్తా. ఈరోజు పందోకోసు పండుగ అయిపోతుంది, ఫైన్. రేపటి నుంచి ప్రియులరా ఈ 5 అంశాలు, ఈ 5 మార్గాలు మీరు మర్చిపోకుండా రోజు గుర్తు చేసుకుని మీరు ప్రార్థన చేయాలి. నేను మీకు చెప్పేది 5 టాబ్లెట్స్, 5 గోళీలు, 5 వాక్యాలే. గుర్తుంచుకోండి పిల్లరా. నెంబర్ 1, ఓకే, మీ దగ్గర బైబిల్ ఉంటే తీసుకోండి. యోహాను సువార్త 7వ అధ్యాయము 37, 38, 39 3 వచనాలు. ఓకే. On the last day of the festival, the great day, while Jesus was standing there, he cried out. పండవ చివరి దినమున యేసుక్రీస్తు ఎలుగెత్తి ఇట్లు పలికెను, let everyone who is thirsty come to me, and let the one who believes in me drink. దప్పికొను వారు నా దగ్గరికి వచ్చి వారి దప్పిక తీర్చుకొనుగాక. As the scripture says, out of the believer's heart shall flow the rivers of living water. నన్ను విశ్వసించు వారి అంతరంగము నుండి జీవజల నది ప్రవహించును. 39వ వచనం, now he said this about the spirit which believers in him were to receive, for as yet there was no spirit, for Jesus was not yet glorified. ఆయన ఇది పలికినది తాను విశ్వసించు వారు పొందబోవు ఆత్మను గురించియే. ఇక్కడ మొదటి అంశం ఏంటి ప్రియబిడ్డలారా, దప్పికొని వారు నా దగ్గరకు వచ్చి వారి దప్పిక తీర్చుకొనుగాక. తన్ను విశ్వసించు వారు పొందబోతున్నటువంటి ఆత్మను గురించియే ఆయన ఇది పలికెను అనగా, నంబర్ 1 ఏంటంటే ప్రియబిడ్డలారా, ఇంకా తరచుగా ఆత్మ పందోకోసు అభిషేకం కోసం మీరు ఎదురు చూస్తూ ఉండటానికి నంబర్ 1 విశ్వాసం కలిగి ఉండండి. నా నిరీక్షణ నిరాశలకి నడిపించేది కాదు, విశ్వాసముతో నిరీక్షణ కలిగి వేంచేసి ఉండండి. నీ ఆకలి దప్పిగా జీవజల నదిలాగా ఆయన నీపై ప్రవహింపచేసి ఆ ఆకలి దప్పిగా ఆయన తీరుస్తాడు. ఈ విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసముతో ప్రార్థన చేయాలి, నిరీక్షణ కలిగి ప్రార్థన చేయాలి. ఇది వేరే ఎవరో చెప్పిన మాట కాదండి, యేసు క్రీస్తు పలికిన మాట కాబట్టి తప్పకుండా ఇది జరిగి తీరును. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రెండవ టాబ్లెట్, రెండవ గోళీ అదేంటి ప్రియబిడ్డలారా, యోహాను సువార్త 14వ అధ్యాయంలో 15వ వచనం. ఓకే, యోహాను సువార్త John 14:15. If you love me, you will keep my commandments, and I will ask the Father, and he will give you another advocate to be with you forever. మీరు నన్ను ప్రేమించునుచున్న ఆజ్ఞలు మీరు పాటింతురు, అప్పుడు నేను నా తండ్రిని ప్రార్థింతును, మీతో నిరంతరం ఎల్లప్పుడూ ఉండుటకై మరొక ఆదరణకర్తను ఆయన మీకు అనుగ్రహించును. వావ్, చాలా బాగుంది ఇది. ఇక్కడ యేసుక్రీస్తు పలికిన రెండో మాట ఏంటంటే, మీరు యేసుక్రీస్తుని ప్రేమించాలి. మీరు నన్ను ప్రేమించునచో నా మాట పాటిస్తారు. ప్రేమించు వారికి యేసుక్రీస్తు ఇచ్చిన వాగ్దానమే, నేను నా తండ్రిని ప్రార్థింతును, మీతో నిరంతరం ఎల్లప్పుడూ ఉండటానికై మరొక ఆదరణకర్తను అనుగ్రహింతును. రెండవ టాబ్లెట్స్ అంటే ప్రియబడ్డారా, యేసు క్రీస్తుని లగాతార్ కంటిన్యూ ప్రేమించండి. మళ్ళా చెప్పండి, జీసస్ ఐ లవ్ యు జీసస్. ఆ ప్రేమ నీ హృదయములో బదులపరుచుకోవాలి. రోజు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రియులారా మీరు చెప్పండి, యేసయ్యా ఐ లవ్ యు,
ఐ లవ్ యూ జీసస్, నాకు నీవంటే ఇష్టం. ఇష్టం ఉండే కష్టము లేదు, ఇష్టం ఉండే కష్టము లేదు. ప్రియలారా, ఇది 2వ టాబ్లెట్, ఆపకుండా కంటిన్యూ చేయండి. 3వ టాబ్లెట్ ప్రియలారా, అపోస్తలుల చర్యలో 5వ అధ్యాయము ప్రియలారా 32వ వచనం. Actually, Apostles chapter 5 verse 32. Okay, and we are witnesses to these things, and so is the Holy Spirit whom God has given to those who obey him. అనగా ఇవి అన్నిటికీ మేమే సాక్షులము, దేవుణ్ణి విధేయించు వారికి ఆయన అనుగ్రహించు పరిశుద్ధాత్మ. 3వది 3rd టాబ్లెట్ ఏంటంటే, దేవుని ఆత్మాభిషేకం పెంతెకోస్తు అనుభవము మళ్ళా కావాలని మీరు ఎదురు చూస్తూ కోరుకుంటూ ఉంటే చేయవలసినటువంటి మింగవలసినటువంటి 3వ టాబ్లెట్ గోళీ ఏంటంటే ప్రియపడ్డారా, మీరు దేవునికి విధేయత కలిగి ఉండాలి. దేవుని వాక్యానికి విధేయత కలిగి ఉండాలి. అనగా వాక్యం మీ మీద యాజమాన్యత్వం నడిపించాలి. వాక్యానికి లొంగి ఉండాలి, దేవునికి లొంగి ఉండాలి, విధేయత కలిగి ఉండండి. తప్పకుండా ఈ టీవీ స్క్రీన్లో బెన్నిఫారం నిలబడి మీతో వాక్యం పంచుకుంటున్నాడు అనేది ఎంత వాస్తవమో అంత వాస్తవం బిడ్డలారా. మీరు దేవుని ఆత్మకు లొంగి ఉంటే తప్పకుండా ఆయన ఆత్మాభిషేకం ఆయన మీకు ప్రసాదిస్తాడు. ఆమేన్, 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 ఆమేన్. 4వ గోళీ 4 టాబ్లెట్స్. 4 అంటే ప్రియబిడ్డలారా, లూకా సువార్త 11వ అధ్యాయం 13వ వచనం. Turn to Gospel of Luke chapter 11, my dear friends, verse 13. I read it before you. It is so wonderful, my dear friends. చాలా బాగుంది ఇది. మీ దగ్గర బైబిల్ ఉంటే తీసుకోండి. లూకా సువార్త 11వ అధ్యాయము 13వ వచనం బిడ్డలారా. And if you then who are evil knows how to give good things to your children, how much more will the heavenly Father give the Holy Spirit to those who ask him. మీరు ఎంత చెడ్డవాళ్ళైనను మీ బిడ్డలకి మంచి వస్తువులు ఇచ్చుట మీకు తెలియను కదా. అప్పుడు తనను కోరుకున్న వారిని అడిగిన వారికి ఇంకా ఎంతగానో ఆయన పరిశుద్ధాత్మను ఇచ్చును ఊహింపుడు. ప్రియలారా, 4వ గోళీ 4 టాబ్లెట్స్ ఏంటంటే, మీరు కంటిన్యూస్లీ దేవుణ్ణి అడగండి. అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకే తెరవబడును, వెతకుడి మీకు దొరుకును పలికిన యేసుక్రీస్తు మాట వృథా పోవదు. కంటిన్యూస్లీ ఎవ్రీడే అడగండి. ఆత్మదేవాన్ని అభిషేకించండి. యేసయ్యా మీ ఆత్మ నాపై పంపించండి. ప్రభువా ఇంకొక నూతన పెంతెకోస్తు నాకు దయచేయండి. మా ఇంటికి దిగిరండి, నాపై దిగిరండి. ప్రతిరోజు మీ ప్రార్థనలో అడగండి, 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 లగాతార్ అడగండి బిడ్డలారా. వన్ డే ఈ ఆత్మ పంచేంద్రియాలతో కూడా అనుభవంగా మీపైకి దిగి వచ్చును. ఆమేన్, ఆమేన్, ఆమేన్. విశ్వసించండి, నమ్మండి ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. లాస్ట్ 5వ గోళీ 5 టాబ్లెట్స్. ఓకే, అదేంటంటే బిడ్డలారా, అపోస్తలుల చర్యలో 1వ అధ్యాయము 4వ వచనం. ఓకే, యాక్చువల్లీ అపోస్టల్స్ చాప్టర్ 1 verse 4. While staying with them, he ordered them not to leave Jerusalem, but to wait there for the promise of the Holy Spirit. This is what you have heard from me. ఆయన వారితో ఉండగా వారితో ఇట్లు ఆజ్ఞాపించును, మీరు యెరూషలేము విడిచి వెళ్ళక తండ్రి ఇచ్చిన వాగ్దానం కొరకే వేచి ఉండు. ప్రియలారా, 5వ గోళీ ఏంటంటే, ఆత్మ అభిషేకం మీరు పొందుకున్నంత వరకు నిరీక్షణ కలిగి వేచి ఉండండి. Wait and wait and wait and wait for the Holy Spirit. ప్రియలారా, మనకు తెలియదు దేవుడు ఎప్పుడు అనుగ్రహిస్తాడో. నీకు త్వరగా కావాలని ఉంది, నాకు కూడా త్వరగా కావాలని ఉంటుంది. మనకు టైం లేదు, ఇప్పుడే కావాలి, ఈరోజే కావాలి. మంచిదే, వెరీ గుడ్ ప్రియలారా. కానీ దేవుని కోసం వేచి ఉండాలి. ఈ 9 రోజుల్లో నవదిన ప్రార్థన అంటే దేవుని కోసం వేచి ఉండటం అనేటువంటి ఒక్కరోజు ఒక అంశం తీసుకుని నేను వాక్యం బోధించాను. ప్రియలారా, మీరు గమనించండి, ఈ 5 టాబ్లెట్స్ ప్రియలారా మీరు రోజు తీసుకోండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారండి నాకు కరోనా వచ్చింది, నాకు బాగలేదు, తలనొప్పి వచ్చింది అంటే డాక్టర్ ఏం చేస్తారు, చక్కగా మీకు టాబ్లెట్స్ రాసి ఇస్తాడు. ప్రియలారా, బెన్నీ ఫాదర్ ఆత్మాభిషేకం పొందుకోవటానికి
ఒక ఆత్మీయ డాక్టర్గా మీకు 5 గోళీలు 5 టాబ్లెట్స్ రాసి ఇస్తున్నాను. మర్చిపోవద్దండి, ఎప్పుడు గుర్తుంచుకో ప్రియములారా. నంబర్ 1 నేను చెప్పాను, విశ్వాసం కలిగి ఉండండి. నంబర్ 2 నేను చెప్పాను, యేసుక్రీస్తు మీరు ప్రేమించండి. 3 అని చెప్పాను, యేసుక్రీస్తు మాటలకి విధేయత చూపించండి. 4 చెప్పాను, నిరంతరము అడగండి. 5 నేను చెప్పాను, ఆయన కోసం వేచి ఉండండి. ఈ 5 కార్యాలు ఈరోజు పెంతెకోస్తు పండుగ అయిన తర్వాత కూడా ఆపకుండా లగాతార్ చలావ్, లగాతార్ కంటిన్యూ, నడిపించు ప్రియులారా. వన్ డే होंगे कामयाब, हम होंगे कामयाब, हम होंगे कामयाब एक दिन. ओहो मन में है विश्वास, पूरा है विश्वास, हम होंगे कामयाब एक दिन, हम होंगे कामयाब एक दिन. ప్రియపడ్లారా, ప్రేమతో బెనిఫార్ ఒకటి కోరుకుంటున్నా. నేను చెప్పిన ఈ 5 గోళీలు, ఈ 5 టాబ్లెట్స్ రోజు వేసుకోండి. మీరు పరికడుపున వేసుకుంటే బెటర్. ఎందుకు? పొద్దున్న లేవగానే ఎవరిని కలిసే ముందు, ఏం తినే ముందు, ఏం త్రాగే ముందు పరికడుపున ఎంప్టీ స్టమక్ ఈ 5 గోళీలు వేసుకోండి. ప్రియపడ్లారా, వన్ డే హోంగే కామయాబ్. దేవుడు నిర్ణయించినటువంటి అనుకూల సమయంలో తప్పకుండా ఆ ఆత్మ అనుభవము, అపోస్తలులు పొందుకున్నట్లుగా పంచేంద్రియాలతో కూడినటువంటి అనుభవం తప్పకుండా ఆత్మాభిషేకంగా మీ ఇంటికి ఆయన కృమ్మరిస్తాడు. నీపై కృమ్మరిస్తాడు. దేవుడు మీ ఆకలి దప్పిక తీర్చునుగాక. దేవుని ఆత్మను బలపరచునుగాక. నిన్ను అభిషేకించునుగాక. వరాలతో ఫలముతో నింపునుగాక. నీ జీవితం నూతనీకరించబడునుగాక. శక్తితో బలముతో నిలబెట్టునుగాక. పవర్, శక్తి, అధికారం, అభిషేకం నీపై దిగి వచ్చునుగాక. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, మనం ఇప్పుడు పరిశుద్ధాత్మ అభిషేక ప్రార్థనలకి మనము వెళ్ళబోతూ ఉన్నాం. మీరెక్కడ ఉన్నా 2 చేతులు మీ గుండె మీద పెట్టండి. 1 నిమిషం ప్రత్యేకమైన పరిశుద్ధాత్మ అభిషేక ప్రార్థనలు, ఈ పెంతెకోస్తు నవదిన నవేన ప్రార్థనలను ముగించి ఈ పరిశుద్ధాత్మ పెంతెకోస్తు ఆరాధనలో మీకు దేవుడు ప్రసాదించాలని ప్రార్థిద్దాం. తెలుసో తెలియక మనము చేసిన సకల పాపములు, సకల దోషములు, అవినీతి కార్యములు అన్నీ దేవుడు కరుణతో కృపతో మన్నించాలని, అందరినీ మనస్సారా క్షమించి, ఎవరి మీద ఏ కక్ష, కుళ్ళు, కుతంత్రాలు, కోపము, విద్వేషం, పక ఏది పెట్టుకోకుండా, ఆత్మను అడ్డగించి ఏ కార్యం మీలో లేకుండా నీ శరీర మనస్సు ఆత్మను పవిత్రపరిచి యేసు రక్తముతో కడిగి శుద్ధి చేసి ఆయనకి అంగీకార యోగ్యమైనటువంటి ఒక పాత్రగా, ఒక ఆలయంగా సమర్పించండి. సిద్ధపడండి బిడ్డలారా. ఆత్మను అడ్డగించవద్దు. మానవ బుద్ధి, మానవ ఆలోచన, తలంపులు అన్నిటిని వదిలిపెట్టండి. కేవలం ఒకే ఒక దాహం, ఆత్మదేవ నాకు ఈ అభిషేకం కావాలి. పొందుకున్నంత వరకు నిరీక్షణ కలిగి ఉండటానికి ఓర్పు, సహనం. ప్రభు సన్నిధిలో పాపాలు ఒప్పుకుంటూ ఉత్తమ మనస్తవ ప్రార్థన చేసుకుందాం. నిజంగా పాపాలు ఒప్పుకుందాం. ఇంక ఎన్నడూను ఇటువంటి పాపం చేయనని ఒక మంచి నిర్ణయం తీసుకుంటూ మనం ప్రార్థిద్దాం. సర్వేశ్వర స్వామి, సర్వేశ్వర స్వామి, దేవరవారు దేవరవారు, మితిలేని సకల మేలుల స్వరూపులై ఉండుట వలన సకల వస్తువుల కంటే మిమ్ము అధికముగా ప్రేమించుచున్నాను. నీకు నా పాపముల చేత ద్రోహము చేసినందువలన మహా మనస్తాపడుచున్నాను స్వామి.
మనస్తాపపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్తాపడుచున్నాను స్వామి. మహా ఉత్తమ మనస్తాపపడుచున్నాను స్వామి. ఇక మీదట ఒకనాటికి ఇటువంటి పాపములను ఎప్పుడును ఎన్నడును చెయ్యనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి. ఆమేన్, 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 ఆమేన్. రెండు చేతుల పైకి లేపి నీ శరీర మనస్సు ఆత్మను దేవునికి అర్పించు. మంచి నిర్ణయం తీసుకుంటూ సమర్పించు. చేతుల పైకి ఎత్తటం అంటే నన్ను పూర్తిగా దేవునికి అర్పిస్తున్నామని బహిరంగ సూచన. మనస్సు, శరీర, ఆత్మను దేవుని కానుకగా అర్పించి ఒక్క నిమిషం వ్యక్తిగతంగా ఒక ప్రార్థన చేసుకో. దేవా, ఇదిగో నా శరీరాన్ని మీకు అర్పిస్తున్నాం, నా సంసారాన్ని మీకు అర్పిస్తున్నాం, నా కుటుంబాన్ని మీకు అర్పిస్తున్నాం, నా వ్యవహారాలను అర్పిస్తున్నాం, నా సంబంధాన్ని అర్పిస్తూ ఉన్నాం, నాకున్న సర్వస్వాన్ని అర్పిస్తున్నాం. నాకు నీవు తప్ప మరి ఎవరు నాకు అవసరం లేదు. నీకంటే ముఖ్యమైన ఏది కూడా నా జీవితంలో లేదు. నిన్ను నా రక్షకుడుగా, నా దేవుడుగా, నా ప్రభువుగా నేను అంగీకరిస్తూ ఉన్నాను. చేతులపైకి లేవి ఒక్క నిమిషం ఆ దేవునితో మాట్లాడుతూ స్తుతించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతించు, స్తుతించు, స్తుతించు దేవుని. Hallelujah, 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 ప్రియబిళ్ళారా, రెండు చేతులను గుండె మీద పెట్టండి. ఒక్క నిమిషం కళ్ళ మూసుకుందాం. మనం ఇప్పుడు జ్ఞానస్నాన ప్రమాణమును పునఃప్రకటన చేయబోతున్నాం. జ్ఞానస్నానం పొందుకున్నప్పుడు పిశాచిని విడనాడి పాపక్రియలను విడిచిపెట్టి దేవునికి తగిన బిడ్డగా జీవించునని మాట ఇచ్చావు. కానీ జ్ఞానస్నానం తర్వాత భద్రమైన అభ్యంగం పొందిన పిదప్ప దివ్య ప్రసాదము స్వీకరించిన తర్వాత మళ్ళా మనం పాపములో పడిపోయి ఉన్నాం. అందువలన పాపానికి హేతువైన సైతానును, పిశాచ క్రియలను పూర్తిగా విడనాడి ఈరోజు నిన్ను దేవుని ఆత్మకు అంకితం చేస్తున్నటువంటి ఈ గొప్ప ప్రార్థనలో మీరు పాల్గొనండి. కళ్ళు మూసుకొని నేను అడిగినటువంటి ప్రశ్నకి పూర్ణ విశ్వాసముతో, భక్తితో గట్టిగా సమాధానం ఇవ్వండి. బిడ్డలారా, నీవు దేవునికి మాట ఇవ్వబోతూ ఉన్నావు. ప్రియమైన సహోదరి సహోదరులారా, పాస్కా పవిత్ర కార్యములు అనగా యేసుక్రీస్తులో పట్ల మరణ ఉత్థానము ద్వారా పెంతెకొస్తు పండుగ నాడు అపోస్తులపై ఆయన పరిశుద్ధాత్మను ప్రత్యక్షతతో కృమ్మరించెను. తద్వారా మానవ జాతితో నిరంతరమైనటువంటి ఒక నూతన ఆత్మతో కూడిన ఉడంపటిగా నువ్వు చేసితివి. తపస్కాల కార్యములు నిర్వహించి నవదిన నొవేనా ప్రార్థనలో పాల్గొని ఈ 2020 సంవత్సర పెంతెకొస్తు పండుగ నాడు ఆత్మాభిషేకాన్ని నూతనంగా పొందుకోవాలని ఆశిస్తూ మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నటువంటి ఈ బిడ్డలందరినీ ప్రభువా మీకు అర్పిస్తూ ఉన్నాము. నీవు జ్ఞానస్నాన సాంఖ్యము ద్వారా సైతాను సంబంధమును విడనాడి దాని చర్యలను విడనాడమనియు కథోలిక శ్రీసభయందు దేవుని సేవ మాత్రమే చేయుననియు మాట ఇచ్చితివి. ఆ మాట ప్రకారము సదా జీవించుటకై మనము ఇప్పుడు ప్రతిజ్ఞ చేయబోతూ ఉన్నాము. మీరు పిశాచులను త్యజించుచున్నావా? దాని క్రియలను త్యజించుచున్నారా? దాని ఆకర్షణ అన్నిటినీ త్యజించుచున్నారా? మీరు సజీవ దేవుని బిడ్డల స్వాతంత్ర్యములో జీవించటానికై పాపములను త్యజించుచున్నారా? పాపమునకు నీ మీద ఎంత మాత్రం యాజమాన్యత్వము లేకుండానట్లు చెడు ఆకర్షణమును త్యజించుచున్నారా? పాపమునకు హేతువైన పిశాచును నీవు త్యజించుచున్నావా? నీకు ప్రాపంచిక సంబంధం అన్ని చెడు సంబంధాలను త్యజించుచున్నావా?
పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని మీరు విశ్వసించున్నారా? విశ్వసించుచున్నాము. అతని ఏకపుత్రును మన ప్రభువుని యేసుక్రీస్తు కన్య మరియమ్మ నుండి పుట్టి పాటబడి మరణము పొంది సమాధి చేయబడి చనిపోయిన వారిలో నుండి లేచి పిత కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నాడని మీరు విశ్వసించున్నారా? విశ్వసించుచున్నాము. పవిత్రాత్మను పరిశుద్ధ కత్తోలిక సభను పునీతుల సంబంధమును పాపముల మన్నింపును శరీరమిక ఉద్ధానమును నిత్య జీవమును మీరు విశ్వసించున్నారా? విశ్వసించుచున్నాము. జల పవిత్ర ఆత్మ ద్వారా మనకు నూతన జన్మము వసగి మనకు పాప విమోచనమును ప్రసాదించిన సర్వశక్తివనుడు అనగా మన ప్రభువుని యేసుక్రీస్తుని తండ్రి తన వరప్రసాదము ద్వారా మనలను కాపాడుచు మన ప్రభువుని యేసుక్రీస్తునందు మనలను నిత్య జీవమునకు నడిపించునుగాక. ఆమేన్. 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 రెండు చేతుల పైకి లేపి మరొకసారి ఆ దేవుని ఆత్మను స్తుతించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియలారా, మరొకసారి రెండు చేతులు మీ గుండె మీద పెట్టండి. మనం పరిశుద్ధాత్మ అభిషేకం కోసము, మరి ముఖ్యంగా పరిశుద్ధాత్మ వరములు, పరిశుద్ధాత్మ ఫలము మీలో సమర్థిగా పనిచేయాలని, నీవు పొందుకున్న ఆత్మ ఒక అగ్ని జ్వాలగా చెలరేగి ప్రత్యక్షతగా మారాలని దాహముతో కోరుకుంటూ రెండు చేతులు గుండె మీద పెట్టి నేను చెప్పిన ఈ పరిశుద్ధాత్మ ప్రార్థన నా తర్వాత విశ్వాసముతో భక్తితో చెప్పండి. ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి, క్రీస్తువా మా ప్రార్థన వినని అవతరించండి, క్రీస్తువా మా ప్రార్థన వినవతరించండి, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారము దయచేయండి, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారము దయచేయండి. మీ జవాబు, నన్ను అభిషేకించండి స్వామి. పరలోకమందుందుడు పుత్రుడైన సర్వేశ్వర, నన్ను అభిషేకించండి స్వామి. లోకము రక్షించిన పుత్రుడైన సర్వేశ్వర, మమ్ము అభిషేకించండి స్వామి. మహాపరిశుద్ధ ఏకత్రిత్వము యొక్క మూడవ వ్యక్తి యొక్క పరిశుద్ధాత్మ సర్వేశ్వర, మమ్ము అభిషేకించండి స్వామి. పితా పుత్రులో నుండి బయలుదేరుడు ఆ ఇద్దరికి సరి సమానుడై ఉండడు పరిశుద్ధాత్మ సర్వేశ్వర, మమ్ము అభిషేకించండి స్వామి. పితా పుత్రులకు గల పరమ ప్రేమగా ఉండడు పరిశుద్ధాత్మ సర్వేశ్వర, మమ్ము అభిషేకించండి స్వామి. లోకరక్షకుడు తపోస్నానం పుచ్చుకున్న తరుణమందు ఆయన శిరస్సుపై పావు రూపముగా దిగి వచ్చిన పరిశుద్ధాత్మ సర్వేశ్వర, మమ్ము అభిషేకించండి స్వామి. జేసునాథుడు మోక్షారోహణం చేసిన వెనక ఆయన శిష్యులకు ఉపాధ్యాయులై ఉండ పరిశుద్ధాత్మ సర్వేశ్వర, మమ్ము అభిషేకించండి స్వామి. ఒక్కొక్క అపోస్తుల శిరస్సుపై అగ్ని జ్వాలగా దిగి వచ్చిన పరిశుద్ధాత్మ సర్వేశ్వర, మమ్ము అభిషేకించండి స్వామి. అట్టి వేళల అపోస్తులకు అనేక వరములను అనుగ్రహించిన పరిశుద్ధాత్మ సర్వేశ్వర, మమ్ము అభిషేకించండి స్వామి. తిరుసభ నేర్పించుటకు అపోస్తులకు సహాయం చే పరిశుద్ధాత్మ సర్వేశ్వర, మమ్ము అభిషేకించండి స్వామి. అధైర్యులకు ధైర్యమునిచ్చి పరిశుద్ధాత్మ సర్వేశ్వర, మమ్ము అభిషేకించండి స్వామి. అపోస్తుల విశ్వాసం దృఢపరచిన పరిశుద్ధాత్మ సర్వేశ్వర, మమ్ము అభిషేకించండి స్వామి. సమస్త జనులకు యోగ్యమైన ప్రేరేపణ నుండి పరిశుద్ధాత్మ సర్వేశ్వర, మమ్ము అభిషేకించండి స్వామి. పాపాంధకారమును పోగొట్టి జ్ఞానోదయము కలిగించుడు పరిశుద్ధాత్మ సర్వేశ్వర, మమ్ము అభిషేకించండి స్వామి. ఆశాపాసములు జయించుటకు బలిమిని ప్రసాదించు పరిశుద్ధాత్మ సర్వేశ్వర, మమ్ము అభిషేకించండి స్వామి. పిశాచి తంత్రములలో చిక్కుకొనకుండా మమ్మ కాపాడు పరిశుద్ధాత్మ సర్వేశ్వర, మమ్ము అభిషేకించండి స్వామి. సకల దేవర వరములకు బొగ్గయ్యైన పరిశుద్ధాత్మ సర్వేశ్వర, మమ్ము అభిషేకించండి స్వామి. దేవవర ప్రసాదములను ఆప్తులకు ప్రసాదించు పరిశుద్ధాత్మ సర్వేశ్వర, మమ్ము అభిషేకించండి స్వామి. దేవభక్తులకు జ్ఞాన బోధకులై ఉండే పరిశుద్ధాత్మ సర్వేశ్వర, మమ్ము అభిషేకించండి స్వామి. సకల ధర్మవృత్తులకు సహాయం చేయ పరిశుద్ధాత్మ సర్వేశ్వర, మమ్ము అభిషేకించండి స్వామి. సకల పుణ్యములకు కారకర్త అయిన పరిశుద్ధాత్మ సర్వేశ్వర, మమ్ము అభిషేకించండి స్వామి. సత్క్రియలయందు వర్ధిల్లుటకు మాకు సహాయం చేయుడు పరిశుద్ధాత్మ సర్వేశ్వర, మమ్ము అభిషేకించండి స్వామి. మంచి మరణం పొందుటకై మాకు
ఆదరవై ఉన్న పరిశుద్ధాత్మ సర్వేశ్వరా, మమ్ము అభిషేకించండి స్వామి. తిరుసభను పాలించు వారులకు తోడై ఉండిన పరిశుద్ధాత్మ సర్వేశ్వరా, మమ్ము అభిషేకించండి స్వామి. దీర్ఘదర్శులకు దూర్ఘదర్శిని ప్రసాదించే పరిశుద్ధాత్మ సర్వేశ్వరా, మమ్ము అభిషేకించండి స్వామి. వేదపారులకు విద్యా బోధ అయిన పరిశుద్ధాత్మ సర్వేశ్వరా, మమ్ము అభిషేకించండి స్వామి. వేద సత్యములను విశ్వసించుటకై మాకు సహాయం చేయుడు పరిశుద్ధాత్మ సర్వేశ్వరా, మమ్ము అభిషేకించండి స్వామి. దేవుని యందు నమ్మకము ఉంచుటకై మాకు సహాయం చేయుడు పరిశుద్ధాత్మ సర్వేశ్వరా, మమ్ము అభిషేకించండి స్వామి. దేవుని ప్రేమను మా హృదయములో పుట్టించు పరిశుద్ధాత్మ సర్వేశ్వరా, మమ్ము అభిషేకించండి స్వామి. పుణ్య మార్గములో నడుచుటకై మాకు సహాయం చేయ పరిశుద్ధాత్మ సర్వేశ్వరా, మమ్ము అభిషేకించండి స్వామి. వేద సాక్షులకు దీర్ఘత్వమునిచ్చు పరిశుద్ధాత్మ సర్వేశ్వరా, మమ్ము అభిషేకించండి స్వామి. ధ్యానమునకు కారకులైన పరిశుద్ధాత్మ సర్వేశ్వరా, మమ్ము అభిషేకించండి స్వామి. కరుణా సాగరుడైన పరిశుద్ధాత్మ సర్వేశ్వరా, మమ్ము అభిషేకించండి స్వామి. చంద్రుని కంటే మిక్కిలి చలని ప్రకాశమై ఉండు పరిశుద్ధాత్మ సర్వేశ్వరా, మమ్ము అభిషేకించండి స్వామి. అపోస్తుల గురువైన పరిశుద్ధాత్మ సర్వేశ్వరా, మమ్ము అభిషేకించండి స్వామి. మిక్కులి మధురమైన దేవామృతముగా ఉండడు పరిశుద్ధాత్మ సర్వేశ్వరా, మమ్ము అభిషేకించండి స్వామి. కన్యాశ్రీ పదములను కాపాడు గురువైన పరిశుద్ధాత్మ సర్వేశ్వరా, మమ్ము అభిషేకించండి స్వామి. సన్యాసులకు ఆభరణమైన పరిశుద్ధాత్మ సర్వేశ్వరా, మమ్ము అభిషేకించండి స్వామి. సకల పునీతులకు కిరీటమైన పరిశుద్ధాత్మ సర్వేశ్వరా, మమ్ము అభిషేకించండి స్వామి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకమేక పాపములను పరిహరించడు వారా, మా పాపములను మన్నించండి స్వామి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకమేక పాపములను పరిహరించడు వారా, మా ప్రార్థన ప్రకారం దయచేయండి స్వామి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకమేక పాపములను పరిహరించడు వారా, మా మీద దయగా ఉండండి స్వామి. ప్రార్థించుదము. సర్వేశ్వరా, మీ విశ్వాసుల హృదయములను పవిత్రాత్మ జ్ఞాన వరములచే తీర్థదిద్ద కరుణించండి. ఆ పవిత్రాత్మ వలన మేము చక్కని వానిని మాత్రమే తెలుసుకున్నటకును, ఆయన ఊరట నుండి మేము ఎప్పటికీ సంతోషించుటకును మాకు మీ అనుగ్రహం దయచేయండి. ఈ 9 నవదిన నొవేన ప్రార్థనలో పాల్గొంటూ ఈ చివరి పరిశుద్ధాత్మ అభిషేకం కోసము దాహమొత్తు వేయించేసిన బిడ్డలపై నీ చల్లని చూపును ఉంచుము దేవా. వీరికి ఆత్మ ప్రత్యక్ష అనుగ్రహించి వారిని అభిషేకించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడిని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. 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 రెండు చేతులు పూర్తిగా పైకి గట్టిగా దేవుని పరిశుద్ధాత్మను స్తుతించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతించు, స్తుతించు, దాహముతో స్తుతించు. హల్లెలూయా, 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 ప్రియలారా, రెండు చేతులు మీ ముందు మెల్లగా చాచి తెరచి పట్టుకోండి. పవిత్ర పరిశుద్ధ పావనాత్మ నన్ను అభిషేకించండి అని పరిశుద్ధాత్మ పాటను మనం పాడుతూ ఉన్నాం. ఒక్కసారి పాట పాడితే 2 సార్లు ప్రార్థించినట్లే విశ్వాసముతో ఎక్కడ దగ్గర చూడకుండా కేవలం ఆత్మదాహము కావాలి, ఆకలి దప్పిక కావాలి. నువ్వు ఎంతగా ఆకలి దప్పికతో ఉన్నావో అంతగా నీకు ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుతుంది. అందువలన 2 చేతులు మీ ముందు తెరచి చాచి పట్టుకోండి. కళ్ళు మూసుకుందాం. నేను పాడిన తర్వాత గట్టిగా విశ్వాసముతో ఈ పాటను పాడండి. పవిత్ర పరిశుద్ధ పావనాత్మ నన్ను అభిషేకించు.
పవిత్ర పరిశుద్ధ పావనాత్మా నన్ను బలపరచుము. పవిత్ర పరిశుద్ధ పావనాత్మా నన్ను అభిషేకించు. పవిత్ర పరిశుద్ధ పావనాత్మా నన్ను బలపరచుము. పవిత్ర పరిశుద్ధ పావనాత్మా నన్ను అభిషేకించు. పవిత్ర పరిశుద్ధ పావనాత్మా నన్ను బలపరచుము. పవిత్ర పరిశుద్ధ పావనాత్మా నన్ను అభిషేకించు. పవిత్ర పరిశుద్ధ పావనాత్మా నన్ను బలపరచుము. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆత్మవరములతో నన్ను నింపండి పరిశుద్ధాత్మదేవా. ఫలమును నాకిచ్చి నన్ను ఆత్మ ప్రత్యక్షతో నింపండి ఆత్మదేవా. ప్రార్థించు. ఆత్మవరములతో నన్ను నింపుము. ఆత్మవరములతో నన్ను నింపుము. ఆత్మవరములతో నన్ను నింపుము. ఆత్మవరములతో నన్ను నింపుము. ఫలములనిచ్చుచు సాక్షిగా జీవించి మహిమ పరచదా. ఫలములనిచ్చుచు సాక్షిగా జీవించి మహిమ పరచెదా. ఫలములనిచ్చుచు సాక్షిగా జీవించి మహిమ పరచదా. ఫలములనిచ్చుచు సాక్షిగా జీవించి మహిమ పరచెదా. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవా, పాపాంధకారమును సైతాన కోటలను కూలద్రోయే శక్తి నాకు దయచేయండి. శారీరక కోరికలను జయించడానికి, చెడు సంబంధాలు నరికివేయటానికి ఆ అగ్ని నాలో పని చేయునుగాక. ప్రార్థించు. సైతాను కోటలు కూలద్రోయా శక్తితో నింపుమా. సాతాను కోటలు కూలద్రోయా శక్తితో నింపుమా. సైతాను కోటలు కూలద్రోయా శక్తితో నింపుమా. సాతాను కోటలు కూలద్రోయా శక్తితో నింపుమా. దేవుని రాజ్యము ఇలలో స్థాపించ మహిమతో 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 నింపుమా. హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పవిత్ర పరిశుద్ధ పావనాత్మ నన్ను అభిషేకించు. పవిత్ర పరిశుద్ధ పావనాత్మ నన్ను బలపరచుము. పవిత్ర పరిశుద్ధ పావనాత్మ నన్ను అభిషేకించు. పవిత్ర పరిశుద్ధ పావనాత్మ నన్ను బలపరచుము. పవిత్ర పరిశుద్ధ పావనాత్మ నన్ను అభిషేకించు. పవిత్ర పరిశుద్ధ పావనాత్మ నన్ను బలపరచుము. పవిత్ర పరిశుద్ధ పావనాత్మ నన్ను అభిషేకించు. పవిత్ర పరిశుద్ధ పావనాత్మ నన్ను బలపరచుము. చదువుకి లేపి హల్లెలూయా 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 అందరూ. హల్లెలూయా 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 చూపించు. హల్లెలూయా 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 బాబా 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 హల్లెలూయా హల్లెలూయా నిశ్శబ్దంగా రెండు చేతుల మీ గుండె మీద పెట్టుకుని దేవుని పరిశుద్ధాత్మ ప్రసన్నత, ఆయన ఇచ్చు వరములు, ఆయన ఇచ్చిన ఫలము, నీకు అనుగ్రహించిన ప్రత్యక్షతని బట్టి, నీకు కలిగిన దృఢ నమ్మకమని బట్టి ఆ దేవుని ఆత్మకు కృతజ్ఞత థ్యాంక్స్ తెలియచేయండి. వాగ్దానములో నమ్మదగినవాడు, అంతిమ దినములో మానవులందరిపై నేను నా ఆత్మను కృంభరించదును అని పలికిన ప్రభు ఈరోజు నిన్ను కూడా అభిషేకిస్తాడు. నిశ్శబ్దంగా కృతజ్ఞతతో శరీర మనస్సు ఆత్మలను ఆత్మకు యోగ్యమైన నివాస స్థలముగా
నా శరీరము ఆయన ఆలయముగా ఆయనకి సమర్పించుకుంటూ మనము చివరి ఆరాధన పాట పాడుతూ దివ్య సప్రసాద ఆశీర్వాదము పొందబోతూ ఉన్నాం. ఈ ఆశీర్వాదము పునీత పౌలు గారు పలికినట్లు, నా శరీరం మీద నేను దేవుని యొక్క ముద్ర వహించి తిని అని మనం కూడా చెప్పగలగాలి. నాపై దేవుడు ఆత్మ ఒక ముద్ర వేసి ఉన్నాడని, నేను ఆయనకు చెందిన బిడ్డనని ఒక విశ్వాసం, అటువంటి నమ్మకం, సాక్షిత్వం కావాలని ఈ చివరి ఆరాధన గానం పాడుతూ ఉండగా భక్తితో ఆశీర్వాదం కోసం ప్రార్థిస్తాం. ఆరాధనా ఆరాధనా యేసయ్య ఆరాధనా 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 యేసయ్య ఆరాధనా 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 యేసయ్య ఆరాధనా 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 యేసయ్య ఆరాధనా 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 పరిశుద్ధుని ఆరాధనా 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 పరిశుద్ధుని ఆరాధనా 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 పరిశుద్ధుని ఆరాధనా 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 పరిశుద్ధుని ఆరాధనా 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 త్రిత్వైకారాధనా ఆరాధనా ఆరాధనా త్రిత్వైకారాధనా ఆరాధనా ఆరాధనా త్రిత్వైక ఆరాధనా ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్మందరిని దీవించి సదా సర్వదా కాచి కాపాడునుగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కలిసి పడతామా? కలిసి పడతాం. హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా